హల్లెలూయా. సరే, వాక్యానికి వెళ్ళిపోదాం. ఒక గంట జాగ్రత్తగా వాక్యం విందాం, శ్రద్ధగా విందాం. మరి దేవుని పరిశుద్ధ నామములో కూడి ఉన్న మీకందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. గడిచినటువంటి సంవత్సరం అంతా దేవుడు మనందరినీ కూడా కాచి కాపాడి ఈ 25వ సంవత్సరంలో మరి 4వ ఆదివారాన్ని దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. ఈ మొదటి నెల ఈ యొక్క ఆదివారంతో ఈ నెల అయిపోతూ ఉంది. ఇంకా గడిచిపోయినటువంటి దినాలు నేలను ఒలికిన నీరు తిరిగి మనకి రాదండి. అందుకే అపోజిట్ పౌలు గారు అన్నాడు, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. ప్రతి నిమిషాన్ని కూడా మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలంటే దేవునికి స్తోత్రం. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, పేతురు యొక్క జీవితంలో జరిగినటువంటి ఏడు జారుడు మెట్టులు అనే అంశాన్ని గురించి ఈరోజు మన వాక్యాన్ని వినబోతున్నాం. పేతురుని గురించి మనం విందాం కొద్ది నిమిషాలు. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని చదువుకుందామని మరొకసారి చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము చూద్దాం. ఒకసారి 26వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి చూద్దామని. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతనిని చూచి ఈ రాత్రి కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పినదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నేను. పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను. జాగ్రత్తగా ఈ మాట, నీతో కూడా సావవలసి వచ్చినా కానీ నిన్ను ఎరగనని చెప్పనని యేసు ప్రభుకి బదులిచ్చాడు. చాలు, దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన దేవ, కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలైనా. చదవబడినటువంటి పేతురు జీవితంలో జరిగిన సంగతులు ఈరోజు మేము ఏమి నేర్చుకోవాలో, ఏమి విడిచిపెట్టాలో, ఈ 7 జారుడు మెట్టుల గురించి మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఈ దాసుని కొద్ది క్షణాలు ఈ శిలువ చెంతను మరుగుపరిచి ఈ నోటికి బోరగా చేసుకొని మేము వాక్యం కోసము ఆతృత కలిగి ఆత్మీయ ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉండగా కలితెలేని వాక్యము నాయన, మంచి బలాన్నిచ్చే వాక్యము, తృప్తినిచ్చే వాక్యాన్ని మాకు అందించి మమ్మల్ని బలపరచమని, మేము బలపడి మా కుటుంబాలను బలపరుచుకొని ఈ రాకడికి ఎదురు చూసే భాగ్యాన్ని దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, పేతురు గురించి మనందరూ తెలిసినదే. యేసు ప్రభు కూడా ఆపరేషన్ బయట ఆడని ఫోన్ చేస్తే కట్ అయిపోతుంది. పేతురు గురించి మనందరికి తెలిసిందే. యేసు ప్రభుతో నడిచినటువంటి వ్యక్తి. అతను ఒక మత్స్యకారుడు, చేపలు పట్టుకునేవాడు. అతను యాటకలు వచ్చిన తర్వాత తన వలను పడుకుంటూ ఉండగా యేసు ప్రభు అతన్ని చూసి అన్నాడు, పేతురు, నీవు నన్ను వెంబడించు అన్నాడు. అతను దోణిని విడిచిపెట్టాడు, వలను విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించినట్లుగా మనకు వాక్యం తెలుసు. చాలాసార్లు వాక్యాలు విన్నాం, కానీ దేవుని వాక్యము ఎప్పటికప్పుడే ఫ్రెష్గా ఉంటుంది. ఇవాళ విన్న వాక్యమే పొద్దున మరో విధంగా ఉండొచ్చు. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే యేసు ప్రభు దగ్గరికి శిష్యుడిగా వచ్చాడు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాల పాటు శిష్యార్పణ చేశాడు. యేసు ప్రభుకి యేసు ప్రభు ఏ ప్రాంతంలో ఆ ప్రాంతానికి వెళ్ళేవాడు, యేసు ప్రభుతో గడిపేవాడు, యేసు ప్రభుకి నమ్మకంగా ఉండేవాడు. యేసు ప్రభుతో అన్నాడు కదండి, ఈ రాత్రి నీవు నన్ను ముమ్మారు ఎరగనంటావు అన్నాడు యేసు ప్రభు. అయితే యేసు ప్రభు యేసు ప్రభుతో అంటున్నాడు, నీ కోరిక అవసరమైతే నాకు సావనన్న సత్తాను, కానీ ఎన్నటికీ కూడా నిన్ను ఎరగననే మాట నేను అనని చెప్పి
అక్కడ యేసు ప్రభుకి మాట ఇచ్చాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలి. ఇది మొట్టమొదటి పెట్టానమాట. యేసు ప్రభుకి ఒక మాట ఇచ్చాడు. ఎవరిని విడిచిపెట్టినా నీ విషయమై ఎవరు అభ్యంతరపడినా నేను మాత్రము నీ విషయమై అభ్యంతరము పడను అని యేసు ప్రభుకు ఒక మాట ఇచ్చాడండి. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం ఈ మాటను చూసినప్పుడు తాను ప్రియమైనటువంటి వాళ్ళారా ఎవరు అభ్యంతరపడినా నేను మాత్రం నిన్ను ఎరగనని కానీ నీ విషయమైన అభ్యంతరమైన పడను అనేటువంటి తన యొక్క భక్తి జీవితాన్ని తనని తాను హెచ్చించుకుంటూ అహంభావంతో మాట్లాడుతున్నటువంటి మాటగా ఇక్కడ మనకి కనబడతా ఉంది. నీకోసం అవసరమైతే నా ప్రాణం ఇస్తాను కానీ నిన్ను ఎరగను అనే మాట మాత్రం నేను అననే అన్నాడు. అంటే పరిశోధన మాట సరే. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడిన నేను మాత్రం ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా చాలు, అంతవరకే చాలు. కాబట్టి అందరూ నిన్ను విడిచిపెట్టేసిన కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ఎవరితోటి? యేసు ప్రభుతో పేతురు అంటున్నాడు. అంటే అంత డీప్గా దేవుడిని ఆరాధించాడు, దేవునితో తిరిగాడు, దేవుని యొక్క లోతుపాతులన్నీ తెలుసుకున్నాడు. ఎప్పటికప్పుడు అతనికి ఏదైనా అనుమానం వస్తే, ఏదైనా డౌట్ వస్తే వెంటనే క్లియర్ చేసుకునేవాడు, అడిగేవాడు. చాలా మంది జీవితాలు ఇలాగే ఉంటాయి. ఏదైనా ఉన్నదనుకుంటే వెంటనే మొఖం మీద అడిగేస్తారు. అలా అడగటం మంచిది అనమాట. పేతురికి ఉండే లక్షణం కూడా అదే. ఏమడుగుతాడంటే నీ నిమిత్తము ఎవరు అభ్యంతరపడినా కానీ నేను మాత్రం అభ్యంతరము పడను అన్నాడు. అలాగే పేతురికి 2-3 సార్లు అనుమానాలు వస్తే పేతురు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి పేతురు అనేక సార్లు అనుమానాన్ని వ్యక్తపరిస్తే తను క్లియర్గా యేసు ప్రభు సమాధానం చెప్పినట్టు కూడా మన బైబిల్లో కనపడుతూ ఉంటుంది. శిష్యులందరికంటే ఎక్కువగా ప్రేమించింది ఎవరికంటే పేతురుని దేవుడు ఎక్కువ ప్రేమించాడు. అందుకే పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ముమ్మారు అడిగినప్పుడు ఇసుకెందు పోయి ఆకన్నాడు, ప్రభు నేను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు అన్నాడు. చూసారండి, ప్రభుని 3 సార్లు ముమ్మారు పేతురుని ఇసుకించాడు. మిగతా వాళ్ళని అంత డీప్గా మాట్లాడదు కానీ అయితే నువ్వు నన్ను ప్రేమిస్తే ఈ బండ మీద నా సంఘాన్ని కట్టమన్నాడు. ఈ బండ మీద, ఏ బండది? క్రీస్తు అనే బండ మీద నువ్వు ఒక సంఘాన్ని ఏర్పరచాలి అని చెప్పి దేవుడు తన బండ మీద సంఘాన్ని ఏర్పాటు చేయడానికి పేతురుని ఎన్నుకున్నాడు. అయితే అంత నమ్మకంగా ఉన్నాడు కాబట్టి పేతురు నమ్మకంగా పనిచేస్తాడనే ఒక నమ్మకం యేసు ప్రభు కలిగింది కాబట్టి ఆ బాధ్యత ఎంతో మంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా అందరినీ విడిచిపెట్టి పేతురికే దేవుడు ఆ బాధ్యతని అప్పగించాడు. బాగా గమనించండి. అంటే పేతురికి కార్యక్రమాన్ని అప్పగించడానికి కారణం ఏంటంటే అతను నమ్మకంగా విశ్వాసంగా దేవునిలో బలంగా ఎదుగుతున్నాడు కనుక ఆత్మీయ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేస్తాడనే నమ్మకం యేసు ప్రభుకి ఏర్పడింది కనుక దేవుడు ఆ బాధ్యతను అతనికి అప్పగించాడు. ఎవరు పోలేని గొప్ప బాధ్యత యేసు ప్రభు 12 మంది శిష్యులు పేతురికి ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతని దేవుడు అప్పగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ రాత్రి యేసు ప్రభుని పట్టుకుని అప్పగించేటువంటి సమయం ఆసనం ఉంది. యేసు ప్రభు బందీ గృహంలో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. ఆయన తీర్పితే పిలిచేపుడుకో కాంచేపుడుకో యేసు ప్రభు నీకు తీసుకెళ్లి సిలువేయడానికి అప్పగిస్తారు. అలాంటి పరిస్థితి ఆసనమైనప్పుడు యేసు ప్రభు అంటున్నటువంటి మాటలో, పేతురు యేసు ప్రభు మాట్లాడుకుంటున్నటువంటి మాటలో, అందరూ నిన్ను విడిచిపెట్టేసిన నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను ప్రభు అని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నాడు. మనం కూడా బాప్తిజాలు తీసుకునేటప్పుడు తీర్మానం చేసుకుంటాం. నీటిలో ఉండి చావైనా బ్రతికైనా ప్రభువా నేను నీ యొక్క రాకడ వరకు లేకపోతే నా గొంతులో ప్రాణం ఉన్నంతకాలము నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా, నేను నీతో కూడానే చావైన సత్తాను కానీ నేను నిన్ను విడిచిపెట్టి దూరంగా మాత్రం బ్రతకనని చెప్పి మనం నీటిలో ప్రమాణం చేసి బాప్తిజాలు తీసుకుంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. మనం బాప్తిజాలు తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా మేము ఇదే ప్రశ్న అడుగుతాం. ఏమని? శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుగు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా దేవునితో కలిసి ఉంటావా అది దేవునికి దూరం అయిపోతామని అడిగి మేము బాప్తిజం ఇస్తాం. ఆడి కలిసి ఉంటాను అన్న తర్వాత మేము బాప్తిజం ఇస్తాము. అన్న తర్వాత కలిసి ఉండకపోతే కానీ నష్టపోయేది మాత్రం పేతురే కదా, కాదంటారా? అంటే ఇప్పుడు పేతురు ఇప్పుడు దాకా నమ్మకంగా ఉన్నాడు, యథార్థత కలిగి ఉన్నాడు, పరిశుద్ధత కలిగి ఉన్నాడు, పవిత్రత కలిగి ఉన్నాడు కనుక దేవుడు పేతురికి ఒక బాధ్యతను అప్పగించాడు. అందుకే పేతురు దగ్గర ప్రత్యేకంగా పేతురు దగ్గర ఉండి ఎంతమంది శిష్యులు ఏమైపోయారు? తల పక్కన తలదాటికి జారిపోయారు. ఎందుకంటే కాపర్ని పట్టుకుని కాపర్ని బంధిస్తే గొర్రెలు అయిపోతాయంట, చెదిరిపోతాయి. అంచేత ముందు కాపర్ని కొట్టడానికి దుష్టంతో ఎవరిని పెట్టాడంటే కాపర్ని పెట్టాడు సాతానుడు. ఆ గుర్తు పెట్టుకోండి. ఇక్కడ సిలువేసింది ఎవరు? మనుషులు కాదు.
ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కూడుకున్నది ఎవరు? మనుషులు కాదు. ఎవరంటే సాతానుడు కొంతమందిని ఏర్పాటు చేసుకొని, అంటే ప్రార్థన లేముతో ఉన్న కుటుంబాలను సాతానుడు ఏర్పాటు చేసుకుంటాడు. అలాంటి వాళ్ళ ద్వారా కార్యక్రమాలని కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మన జాతక పేదల జీవితంలో మనం చూడాలి. మొట్టమొదటి మెట్టు ఏం చేస్తాడంటే, అందరూ విడిచిపెట్టాక నీ విషయమే మాత్రం నేను అభ్యంతరము పడను అన్నాడు. అందుకు యేసుప్రభు అన్నాడు, ఈ రాత్రి నీవు నన్ను ముమ్మారు ఎరగనని చెప్పి నీవు అవతల వ్యక్తితో చెప్తావు అన్నాడు. ఆ సంగతి పేదరికి తెలుసా? ముమ్మారు నిన్ను ఎరగను అనే మాట అవసరం, నీ కోసం ప్రాణమనే పెడతాను కానీ నిన్ను ఎరగననే మాట మాత్రము అనను అన్నాడు. ఇక్కడ బాగా మన మాటలు గమనించాలి. పేదరి నోటి మాటలు ఎలా ఉన్నాయి? మొట్టమొదటి అవసరం అయితే నీ కోసం ప్రాణం పెడతాను అన్నాడు. భోజనం అందరికి వెళ్దాం, ప్రాణం పెడతానని చెప్పి తనను తాను హెచ్చించుకుంటున్నాడు. 12 మంది శిష్యులు పారిపోయినా, 11 మంది దూరం అయిపోయినా, లోకమంతా నిన్ను విడిచిపెట్టేసినా, అవసరమైతే నీ కోసం నేను చనిపోతాను కానీ నిన్ను మాత్రం నేను ఎరగనని కానీ, నిన్ను విడిచిపెట్టి దూరంగా ఉండడం కానీ పొరపాటును కూడా చేయను ప్రభు అని చెప్పి ఇక్కడ ఒక తీర్మానం కనపడతా ఉంది. అంటే ఇక్కడ ఏముందంటే, ఇక్కడ హెచ్చించుకునే స్వభావం కనపడుతుంది ఈ మాటలలో. నీ నిమిత్తం అందరూ అభ్యంతరపడినా నేను అంటున్నాడు. అక్కడ జాగ్రత్తగా గమనించమ్మా, చూడు మరొకసారి. నీ విషయమై అందరూ అభ్యంతరపడినాను, నేను ఎప్పుడు అది నేను అనే మాట నేను వస్తున్నాను. ఇక్కడ దీని గురించి వచ్చాం. నేను అనేటువంటి మహా అక్కడ ఏం కనపడుతుంది? నేను అంటే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నా సంగతి నీకు తెలిసేటువంటి మాటను ఎక్కువగా ఉపయోగిస్తాం. ఎవడో గొడవ పెట్టుకున్నప్పుడు కానీ, లేకపోతే ఒకడొకడు ఏదన్నా అనుకున్నప్పుడు కానీ నా సంగతి నీకు తెలుసా నా అనేటువంటి మాట అక్కడ ఉపయోగిస్తా ఉన్నాడు. ఎవరు? పేతురు. అప్పటి వరకు మంచి ప్రార్థన పరుడుగా ఉన్నాడు, ప్రార్థన కార్యక్రమంలో వెలిగాడు, దైవికంగా ఉన్నాడు. కానీ సడన్గా ఏమైందంటే అతను నా అనేటువంటి స్వభావం అతనిలో వచ్చేసింది. అంటే నీతో సమానమైన వ్యక్తులైనా కావచ్చు, లేకపోతే నీతో నేను అవసరమైన అందరూ విడిచిపెట్టాను, నేను నిన్ను తనను తాను హెచ్చించుకోవడం అనమాట. నా అనేటువంటి మాట అక్కడ ఏర్పాటు చేయబడ్డాడు ఈ పేతురు. మనం ఒక్కొక్క మాటను జాగ్రత్తగా గమనించాలి. నా అంటే నా సంగతి నీకు తెలుసా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇదే మాటని యేసుప్రభు దగ్గర పేతురు గారు ఉపయోగిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదటి ఈ మాటలో ఏం కనపడుతుందంటే అహంభావము కనపడుతుంది. అహంభావం కనపడుతుంది. అంటే తనని తాను హెచ్చించుకోవటం, యేసుప్రభుని తగ్గించి మాట్లాడే విధానం ఇక్కడ నా అనేటువంటి స్వభావంలో మనకు కనపడుతూ ఉంది. నా అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండకూడదు. మన అనేటువంటి స్వభావం కలిసి ఉంటుంది. నా అనేటువంటి స్వభావం ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉంటుంది. మీరు అన్నదానికి నువ్వు అన్నదానికి తేడా ఏంటి? మీరు అంటే ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు మీరు అంటారు. ఒంటరిగా ఒక వ్యక్తి అనడానికి ఏమంటారు? నువ్వు అంటారు. అంటే నువ్వు అనేదానికి మీరు అనేదానికి తేడా ఉంది. అలా యేసుప్రభు కూడా ఆదికాండం మొదటి మాట్లాడు మన పోలికి చెప్పిన అన్నాడు. నా పోలికి చెప్పిన మాత్రం అనలేదు. మన పోలికి చెప్పిన అంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియాగ్నామంలో మనం ఎలాగైతే నిర్వాక్యం తీసుకుంటున్నామో ఆ ముగ్గురు సృష్టి ప్రారంభించినప్పుడు కూడా ముగ్గురు కలిసి ఉన్నారు. మానవుని చేసేటప్పుడు మన పక్కన మన పోలికన, ఎవరి పోలికని? మన పోలికనగా సృష్టికర్తలో ముగ్గురు కలిసి ఉన్నారు, ఒకటిగా ఉన్నారు. ప్రాణము ఆత్మయు దేహమును ప్రభువానికి అర్పించి. ప్రాణము ఆత్మ దేహము మూడు కలిసి ఉన్నాయి. అవునా కదంటారు? మనం కలిసి ఉన్నామా? ఒకటిగా ఉన్నామా? శరీరం లేకుండా ఆత్మ లేదు, ఆత్మ లేకుండా శరీరం లేదు, రెండు లేకుండా మనసు లేదు. ప్రాణము ఆత్మ శరీరము. ప్రాణం వేరు, శరీరం వేరు, ఆత్మ వేరు. ఈ మూడు కలిసి ఉంటేనే ఒక మనిషి. కానీ ముగ్గురు కలిసి ఉన్న మనుషులు ఎవరు పేరు గాబ్రియలను జాగేస్తారు, పేరాన్ని జాగేస్తారు, ఇంకొకటి జాగేస్తారు, పద్మాన్ని జాగేస్తారు. ముగ్గురు ఉదాహరించారు కదండి. అలా యేసుప్రభు కూడా అక్కడ ఏమన్నాడు? మన పోలికి చప్పుడు నరుడని సూచించేదము. ఇక్కడ నా అనేటువంటి స్వభావం ఏమైందంటే హెచ్చింపు స్వభావం కనపడతా ఉంది. ఇక్కడ పేతురులో ఏమొచ్చిందంట? ఏమొచ్చింది? హెచ్చింపు స్వభావం వచ్చింది. మన అనేటువంటి మాట విడిచిపెట్టేసి నా అనేటువంటి స్వభావాన్ని అక్కడ ప్రదర్శించాడు. మొట్టమొదట యేసు ప్రభుతో సమానంగా ఉండవలసినటువంటి, భక్తిగా ఉండవలసినటువంటి పేతురు అక్కడ ఒక స్టెప్ కిందకి దిగజారిపోయాడు. జాగ్రత్త గమనించండి. మొట్టమొదటి స్టెప్ కిందకి దిగజారిపోయాడు. దేనివల్ల? తనలో ఉన్నటువంటి అహాన్ని బట్టి, అహంభావాన్ని బట్టి ఒక మెట్టు కిందకి దిగజారిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భీమైనటువంటి అంటారా? పేతురు ఒక మెట్టు ఎదగవలసినటువంటి పేతురు ఒక మెట్టు కిందకి దిగజారిపోయాడు అని ఇక్కడ బైబిల్లో రాయకూడదు. రెండవ మాట కూడా మనం చూద్దాం. 2వ అధ్యాయము 33. ఒక మెట్టు కిందకి ఎందుకు దిగిపోయాడో ఒక్కొక్క మెట్టుకి వద్దామా. ఈ 7 మెట్లు అండి. ప్రసంగమే 7 మెట్లు ప్రసంగం.
రెండవ మెట్టుకు వచ్చాడు. అంటే మొట్టమొదటి మెట్టు నుంచి రెండవ మెట్టుకి దిగాడు. అంటే కిందకి దిగుతున్నాడు కానీ పైకి అట్లా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 26వ అధ్యాయము 43వ వచనం చదువుకుందాం. రెండవ మెట్టు మీదకి వచ్చేస్తున్నాం త్వరగా. తిరిగి వచ్చి వారు మరలా యేసుప్రభు ఏమన్నాడంటే, మీకు అక్కడికి వెళ్ళిపోతే ప్రసంగం పెద్ద అయిపోతుంది. యేసుప్రభు ఏమన్నాడంటే, ఈ రాత్రి పాపుల చేతికి మనుషు కుమారుడు అప్పగించే గడియ ఆసనం అవుతుంది కనుక మీరు వెళ్ళి ఏం చేశారు, ఇద్దరిద్దరిగా కలిసి ఏం చేయాలన్నాడు, ప్రార్థన చేయండి అన్నాడు. ఎలా ఉండి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని ఇద్దరిద్దరిని పెట్టాడు అక్కడ. అంటే నలుగురు ఒకేసారి కూర్చున్నారనుకోండి, సంభాషణ చేసి ప్రార్థన మర్చిపోతారు. అవునే కదంటారా? 10 మంది కూర్చున్నాం అనుకోండి, సంభాషణ వేసుకుంటాం కానీ ప్రార్థనకి ప్రాముఖ్యత ఉండదు అక్కడ. అంచేత దేవుడు ఏం చేయండి, ఇద్దరిద్దరిని పెట్టాడు. ఇక్కడ భార్య భర్తలు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, తల్లి బిడ్డ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇద్దరిద్దరిని మాత్రమే ఇక్కడ ఇద్దరు ఇద్దరు పెట్టి మీరందరూ కూడా ఏం చేయమన్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. ఈ రాత్రి అంటే రోజు పడుకున్న తర్వాత తినేస్తున్నారు, పడుకుంటున్నారు, తాగేస్తున్నారు, పడుకుంటున్నారు, రోజు అయిపోయింది. కానీ ఈ రాత్రికి మాత్రం నా నిమిత్తము మీరు ఏం చేయాలంట, ప్రార్థన చేయండి అన్నాడు. మరి యేసుప్రభు అంత ప్రార్థన పరుడు కదా, ఆయన ప్రార్థన చేసి ఎంతో మంది స్వస్థపడుతున్నాడు కదా. అటువంటిది ఆయనకు ఆపద వచ్చినప్పుడు ఏమడిగాడు, ఆయన శిష్యుల్ని ప్రార్థన చేయండి అని అడిగాడు. నాకు ఆపద వస్తే నేను ఎవరు అడుగుతున్నాను, మిమ్మల్ని నా వరకు, నా కుటుంబం వరకు, సగం వరకు ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ఈ రోజు ఒక విశ్వాసగా కానీ ఒక సేవకుడిగా కానీ మనం కోరుగా వచ్చింది ఏంటంటే, ఆస్తులు అంతస్తులు కాదు కానీ మా క్షేమాన్ని కోరి, మా కుటుంబ క్షేమాన్ని కోరి ప్రార్థన చేయండి అని చెప్పి నేను మిమ్మల్ని అడగాలి. మీరు ఏ అంశమైనా సరే మాకు తెలియజేసి ప్రార్థన చేయమని అడగాలి. మీరు దేవునికి స్తోత్రం. ఇది బయట వ్యక్తులు మనం అడిగేది కాదు, బయట వ్యక్తులు మనం అడగం. కారణం ప్రార్థన అంటే తెలియదు కాబట్టి, ప్రార్థన అనే విషయం తెలియనటువంటి వ్యక్తులు మా గురించి ప్రార్థన చేయమంటాడు నవ్వుకుంటారు. మా గురించి మేమే ప్రార్థన చేసుకోము, మా కుటుంబం గురించి మేమే ప్రార్థన చేసుకోము, వ్యక్తిగతంగా నా గురించి నేనే ప్రార్థన చేయడం అంటే నాకు తెలియదు, నా గురించి ఆడ ప్రార్థన చేయమంటారు నవ్వుకుంటారు. అంచేత మనకు ఎవరిని అడిగా ప్రార్థన చేయమని, మనకంటే ఆత్మీయంగా బలంగా ఉన్న వాళ్ళని ప్రార్థన చేయమని అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ పరిస్థితులు ఏంటంటే, రెండో విషయం ఏంటంటే, యేసు ప్రభు తన శిష్యులను ఏం కోరుకున్నాడు, ప్రార్థన చేయమని కోరుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు శిష్యులమైన మనము, ఆయన పిల్లలమైనటువంటి మనము కోరుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటి ఏ సమస్యకైనా అమ్మ నా గురించి ప్రార్థన చేయండి. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వ్యక్తిగతంగా నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. కొద్దిగా వాక్యం విన్నాను నేను, కుటుంబంలో ఒకరు రక్షించబడతారంట, కుటుంబం అంతా నరకానికి వెళ్ళిపోతున్నారంట, భర్త నరకానికి వెళ్ళిపోతున్నాడంట, భార్య నరకానికి వెళ్ళిపోతుంది, పిల్లలు నరకానికి వెళ్ళిపోతే నువ్వు ఒక్కదాన్ని లేక నువ్వు అక్కడ దేవుని సన్నిధిలో అనగా పరలోకంలో ఉంటే నీ కుటుంబం అగ్నికి ఆశ అయిపోతే నీకు సంతోషంగా ఉండగలవా? పరలోకాన్ని పడుతున్నాడు అది. నిజమే కదా. ఈ రోజున ఏ చర్చిలో చూసినా ఆడవాళ్ళే కనపడుతుంది తప్ప మగవాళ్ళు కనపడదు. చూడండి, మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడైనా కాదు, కుటుంబాల వారు రక్షణ పొంది కుటుంబాల వారికి మందిరానికి వెళ్తే కుటుంబం అంతా ఇక్కడ ఎలా సంతోషంగా ఉంటుందో లేకపోతే అక్కడ కూడా సంతోషంగానే ఉంటారు. మరి నీకు నాకు పిల్లలు ఇచ్చాడు దేవుడు. ఎవరి కోసం మనం పెంచుకున్నాం? దేవుడి కోసం పెంచుతున్నామా, మన కోసం మన బిడ్డలే పెంచుకుంటున్నాం? ఒకసారి మనకి మనం ఎవరి వారే ఆలోచించుకోవాలి. మనం ఎంతవరకు పెంచుతామంటారు, ఎక్కడో చివరికి పెంచుతాం. ఎక్కడో వచ్చిన తర్వాత మన మాట వింటారా వాళ్ళు? ఎందరో ఇప్పుడు సత్యానంద శ్రావణ ఉన్నారు, ఆడు మా ఇంతటి వాళ్ళు అయ్యారు. ఆడు ఒక నిర్ణయం ఉంటుంది, వాళ్ళు ఒక బాధ్యత దేవుడు ఒక కుటుంబ వ్యవస్థ వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి ఆ నిర్ణయం మీద వాళ్ళు వెళ్ళిపోతారండి. ఎంతవరకు మేము పెంచాలంటే పెళ్లి చేసే వరకు మాత్రమే మా బాధ్యత. అలాగే మీ పిల్లలు మీరు ఎప్పటి వరకు జాగ్రత్త చూడాలంటే, ఆత్మీయంగా పెళ్ళిళ్ళు అయ్యే వరకు కూడా ఆత్మీయంగా మీరు పెంచితే రేపు వద్దు పెళ్ళిళ్ళు అయ్యే కానీ అక్కడ ఆత్మీయత నుంచి బయటికి తొలగిపోకుండా ఉంటారండి. అంచేత ఇక్కడ ఏం చేయాలంటే, ప్రార్థన అనేటువంటి చాలా ప్రాముఖ్యము. నీవు ప్రార్థన చేస్తే నీ భర్త కోసం ప్రయత్నం చేయాలి. మొట్టమొదటి ఎవరి కోసం చేయాలి? నీ భర్త కోసం ప్రార్థన చేయాలి. నువ్వు రక్షించబడితే నీ భర్త రక్షించబడతాడు. అంటే పెళ్ళిగారు ముందు పాస్టర్ రక్షించబడిన తర్వాత నేను రక్షించబడ్డాను. ముందు నేను రక్షించబడాల, ఆవిడే. ఆడమ్మ రక్షించబడిన తర్వాత ఆడ అమ్మగారు ఆవిడ రక్షించబడింది, ఆవిడ ద్వారా నేను రక్షించబడ్డాను. నా ద్వారా అనేకులు రక్షించబడాలి. 170 మంది బాప్తిసాలు ఇచ్చాను. ఎవడు ఎక్కడున్నా మన పిల్లగాళ్ళు అది ఆవిడ ద్వారా రక్షించబడ్డాడు. నిజమే. ఇలాంటి కారణాలు ఏంటంటే, మన యొక్క విశ్వాసాన్ని బట్టి మన కుటుంబాన్ని కాపాడదు. నీ కుటుంబం మీద నీ బాధ్యత లేకపోతే ఎవరికి ఉంటుంది బాధ్యత? నీ భర్త కోసం నీకు బాధ్యత లేదా? నీ భార్య కోసం నీకు బాధ్యత లేదా? నీ పిల్లల కోసం నీకు బాధ్యత లేదా? నీ పిల్లలు నాశనానికి వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా కూర్చుంటావా? కూర్చోను. అంచేత మొట్టమొదటి మనం ఏడవలసింది. అందుకని ప్రభు అన్నాడు, మీరు నా కోసం అడుగుతుంది, మీకోసం మీ పిల్లల కోసం. మీ పిల్లల్ని ఆత్మీయంగా పెంచడానికి ప్రయత్నం చేయండి అంతే. ఎవరి కోసం? ప్రభు కోసం పెంచండి. ప్రభు ఇచ్చాడు కాబట్టి ప్రభు కోసం పెంచండి. అది
దేవుడు మెచ్చుకుంటాడు దాన్ని. అంతేగాని మన పిల్లలు మనం దేవుని మందిరాన్ని తీసుకురావడం, మన పిల్లల్ని ఇంటర్ పెట్టి కూర్చుంటారు, వాళ్ళ ప్రయోజనం ఏమీ ఉండదు. ఎలా బాధపడతారు? ఒకప్పుడు యాకోబు కోసం అంత ఏడ్చి ప్రసంగం అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. అంతా కన్నీరు గార్చిందా బిడ్డ సభాపతిమైన వేలాడుతూ ఉంటే ఆ బిడ్డ కోసం అంత కన్నీరు గార్చి తన బిడ్డ ప్రాణత్యాగం చేసేది బిడ్డ కోసం. యాడ చెప్తే రమ్మంటే వస్తాడా 2 ఏస్తాడు ఇంకెట్లో అవునా? చర్చి రమ్మంటే ఏం చేస్తాడు? 2 ఏస్తాడు. ఇప్పుడు ఎందుకంటే మనంతడు అయ్యాడు, పెద్దోడు అయ్యాడు, పెళ్ళికి వచ్చేసాడు. ఇప్పుడు చెప్తే ఉంటాడా? చిన్నప్పటి నుంచి మనం కూడబెట్టి కూర్చుంటే ఇన్నుండేవాడేమి ఈ రోజు. అలాగే ఆవిడనే కాదు, నేను ఉదాహరణ మాత్రం చెప్తున్నాను. ఆవిడ ఏమంటా మనం అందరం కూడా అంతే ఇంచుమించుగా మన పిల్లలు మనతో ఉంటే రేపు వద్దని మనంతటి కూడా వాళ్ళు అవుతారు, మనకంటే గొప్పవాళ్ళు అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూడండి, 2వ మెట్టు మీదకి వచ్చేటప్పటికి పేతురుకి దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు. ఏం బాధ్యత అది? ప్రార్థన చేయమని బాధ్యతను అప్పగించాడు. మన కష్టాలు ఉన్నప్పుడే కదండి, బాధలో ఉన్నప్పుడు అన్ని విషయాల్లో ప్రార్థన చేయాలి. ఈ చాలాసార్లు చెప్పాను, మరోసారి చెప్తాను. ఏసన్న గారు కుటుంబం కోసం కన్నీరు ప్రార్థన చేయమని చెప్పి వచ్చి తల్లి ఏడ్చిందంట. తన కూతురు కాపురం నిలబడాలని ఏడ్చిందంట. కూతురు కాపురం నిలబడటం కోసం కూతురు అల్లుడు విడిచిపెట్టేసుకున్నారు. కాపురాలు వీడిగా ఉన్నారు. కుటుంబాలు ఇచ్చిన అయిపోయింది. ఒకగానో ఒక కూతురు లక్షల రూపాయలు ఇచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేసింది. ఆ పిల్లకి సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. దైవజనుడికి వచ్చి కన్నీరు కాచి ప్రార్థన చేయమని చెప్పి దైవజనుడి కాళ్ళ మీద పడి ఏడ్చిందంటే దైవజనుడు కరిగిపోయి, అమ్మ నీ గురించి నీ బట్టి తిరిగి వచ్చేవారు నేను ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను. దైవజనుడు ఉపవాసం ప్రార్థన ప్రకటించాడు. ఉపవాసం ఉన్నాడు, కన్నీరు కాలుస్తూ ప్రార్థన చేశాడు ఆ అమ్మాయి కోసం. భర్త హృదయం మారింది, భార్యను వెతుక్కుంటూ వచ్చాడు. వాళ్ళు ఇరువురు చోట కూర్చున్నారు. అల్లుడు వచ్చిన సంతోషం అత్తగారు ఏం చేసింది తెలుసండి, చక్కగా తోడు మెరుపు నానబెట్టి ఓడి మాసం పట్టుకొచ్చి గారు 2-3 వెరైటీ పిండి వంటలు చేసి కూతురికి అల్లుడికి ఎంతకాలం విడిపోయినటువంటి సంసారం ఈరోజు నీ ఉపవాస ప్రార్థన ద్వారా చక్కబడ్డది, కుదిరిపడ్డది అనేటువంటి సంతోషాలు వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంట, ఇందులో ఉన్నారు, సంతోషంగా ఇందులో ఉన్నారు. మంచిదే, అలా ఉండడం తప్ప నేను అంటలేదు. ఆ సేవకుడు కూడా అంటలా. కానీ నీ కూతురు కోసము, లేదా నీ కొడుకు కోసము, నీ కొడుకు కోసము, కుటుంబాల కోసం, నీ కోసం సేవకుడు ఏం చేస్తాడు? ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. చిన్న విషయం, నీ కూతురు వాళ్ళు కలిసిపోయిన విషయాన్ని సేవకుడికి అన్న తెలియజేయాలా వద్దా? తెలియజేయలేదు. ఇక్కడ ఆనందంలో మునిగిపోయి తప్ప సేవకుడు ముడిచిపెట్టేశాడు. సేవకుడు సరే ఇలా ఎలా ఉంది ఏంటి, 2 రోజులు 3 రోజులు బట్టి ఉపవాసం ఉన్నానే, కన్నీరు ప్రార్థన చేస్తాను, ఇంకా రివల్యూషన్ రాలేదా? ప్రార్థనకు జవాబు రాలేదా? జవాబు రాకపోవడానికి కారణం ఏంటి? ఒకవేళ వస్తే మనకు సమాధానం చెప్పలేదా? అసలు ఎలా ఉన్నారు ఏంటో చెప్పి దైవజనుడు మన బైబిల్ ఎట్లా ఇంకెళ్ళాడు. వెళ్ళేటప్పుడు అందరూ కలిసి ఏం చేస్తున్నారంట, మంచి పసందైనటువంటి విందు భోజనం చేస్తున్నారండి. అప్పుడు సేవకుడు ఏమైపోన్నాడు? సేవకుడు ఎలా ఉన్నాడు? సేవకుడు శరీరం వదిలిపోయి తన బాధ, తన కూతురి బాధ నా కూతురిగా వ్యాఖ్యేసుకుని ఉపవాసం ఉండి కన్నీరు ప్రార్థన చేస్తే చిన్న విషయం కూడా ఆ వ్యక్తికి సేవకుడు తెలియజేయకుండా ఏం చేస్తారంట, పసందైన విందు చేసుకుంటారండి. కళ్ళారా సేవకుడు చూసి నిలువున దిగ్భ్రాంతి చెందారంట. నీకోసం, నీ కుటుంబం కోసం ఇంత కన్నీరు కాచి ఏడ్చి ప్రలాపించి ఈ రోజు నీ సంసారం నిలబడిపోయిందని కన్నీరు కాచి విడిచిపెట్టేస్తా ప్రార్థనే. కన్నీరు కాచి నీకోసం తన బాధగా చేసుకున్నటువంటి వ్యక్తిని ఏమైపోయిందంట, మర్చిపోయి. ఆ యేసయ్య అంత బాధపడతా చెప్పాడండి ఆ మాట. ఆయన ఆ రోజు అదే కాదు, ఈ రోజు కూడా అదే కాదు, కుటుంబాలు ఇదే పరిస్థితి. కష్టాలలో ఉండగా అంటే అంతరాల శాస్త్రాన్ని చెప్పట్లా, కొంతమంది దైవజనులు, పిలువబడిన వాళ్ళు, ఏర్పరచబడిన వాళ్ళు, అభిషేకించబడిన దైవ సేవకులు నీకేదైనా ములుగుచ్చుంటే నాకు ములుగుచ్చున్నట్టుగా నీ బాధ నా బాధగా చేసి కన్నీటి ప్రార్థన చేసేవాడు లేరండి. ఈ రోజునే 100 మంది సేవకులు ఉంటే 10 మంది ఉన్నారు కాబట్టి ప్రార్థన చేసేవాడు నీ బాధ నా బాధగా చేసుకునేవాడు. అటువంటి సేవకుడు మనతో కలిసి ఉండాలి, మనతో కలిగి ఉండాలి. ఏ విషయంలోనైనా సరే మన కుటుంబంలో ఒక బాధ్యతగా అతను మన కోసం కన్నీరు గారుతున్నాడు, మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో మనకు మంచి వచ్చినా చెడ్డ వచ్చినా అతను చెబుతున్నాం, అయ్యో మనకు ఆపుతా అతను చెబుతున్నప్పుడు ఎవరు మనం సుఖంలో ఉన్నాం, ఈ సుఖాన్ని కూడా అతనికి చెప్పాలి అనేటువంటి ఆసక్తి వాడిలో ఉండాలి. ఎవరిలో ఉంటుంది ఆసక్తి? ప్రార్థన పనులలో ఉంటుంది. అయితే పేతురు మనం 2వ స్టెప్లోకి వచ్చేసాం కదా. పేతురు ఏం చేస్తున్నాడు ఇక్కడ? పేతురుకు బాధ్యత అప్పగిస్తాడు. మీరు కూడా నాకు బాధ్యతను అప్పగించారు, అయ్యా మా గురించి ప్రార్థన చేయండి అని మీరు నాకు బాధ్యత అప్పగించారు. దేవుడు కూడా నాకు బాధ్యత అప్పగించాడు. నీకు అప్పగించిన గొర్రెల కోసం, గొర్రెల క్షేమాన్ని కోరి మంచి మేత పెట్టి వాటిని పెంచమన్నాడు దేవుడు. అంతేగాని మేతలు ఎన్ని తీసుకున్న చోట గొర్రెలు దొరికి ఇలా కొడుకు పడితే ఏమవుతాయి? గొర్రెలు
ఏమవుతాయండి? పక్షికిపోతాయి. వ్యాసలేని కూడా తీసుకెళ్తే పక్షికిపోతాయి. అంతే కాపరేం చేయాలి? గొర్రెలకి మంచిగా ఆహారం పెట్టాలి. అది ఆత్మ సంబంధమైన ఆహారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, కేవలం మేము ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టి మిమ్మల్ని ఆత్మీయంగా బలపడటానికే తప్ప శరీర సంబంధ విషయాలకి మీకు నాకు ఏదైనా సంబంధాలు ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో పేతురు ఏం చేస్తున్నాడు? పేతురుతో దేవుడు ఏం చెప్పాడు? ఈ రాత్రి నా కోసం అన్నాడు. చదవండి, వాక్యం చదవండి. తిరిగి వచ్చి చూడండి, ప్రార్థన చేయమని చెప్పి వెళ్ళిన తర్వాత కాంచేపుడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి వారు మరలా నిద్రించుట చూచెను. నిద్రపోవడం చూసి వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన ఏం చేయమని చెప్పాడు యేసు ప్రభు? మీరు వెళ్ళి ప్రార్థన చేయండి అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? పండుకొని నిద్రపోయారు. ఆ బిడ్డ కోసం కన్నీటి ప్రార్థన చేశాడు సేవకుడు. ఆ కార్యక్రమం జరిగిపోయిన తర్వాత వీళ్ళందరూ పసందాన్ని విద్య చేశారు. కానీ సేవకుడు మాత్రం ఏమైపోయాడంట? ఉపవాసం అన్నాడు. ఉపవాసం సేవకుడే కాదు, మా అమ్మాయి గురించి ప్రార్థన చేయండి, మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి, నువ్వు కూడా ప్రార్థన చేయాలి. అవునా కదా? నువ్వు చేయాలి, నీ బిడ్డ కోసం నువ్వు చేయాలి, నీ గురించి నేను కూడా చేయాలి. అంతే. నేను ఉపవాసుడు ప్రార్థన చేసి నువ్వు తినేస్తే మరీగాను ఆ ప్రార్థన ఉపయోగపడుతుంది. కానీ దేవుడికి ఇష్టమేలాంటిది నీ బాధ్యత లేదు. నీ బిడ్డ కోసం నీవు కూడా బాధ్యత కలిగి ఉపవాసుడు కన్నీరు చేయాలి వద్దా? ప్రథమ స్థానం నీదే. కారణం నీ బిడ్డ కాబట్టి ప్రథమ స్థానం నీదే. నీ బిడ్డ కోసం ఉపవాసుడు ప్రార్థన చేయాలి. నీతో కూడా మేము కూడా మరి చేపడు ఉపవాసం ప్రార్థన చేస్తే నువ్వు ఉపవాసం లేకుండా నువ్వు తినేసేసి మరీ తినేసేస్తే నిద్రపోతుంటే కుదురుతుందా? మరి అదే అనమాట. అంతే మనం ఏం చేయాలంటే పేదలు చేసే పని కూడా ఏంటంటే రెండో స్టాప్లోను మరీగా తినేసి ఏం చేస్తాడమ్మా? నిద్రపోతా ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడు? ప్రార్థన చేయమన్నాడు. మీరు కూడా వీడేం చేస్తున్నాడు? నిద్రపోతా ఉన్నాడు. కారణం ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే ప్రార్థన మీద ఆసక్తి తగ్గింది. ఇక్కడ ఈ పేదల జీవితంలో ప్రార్థన లేకుండా, ప్రభు లేకుండా ఒక క్షణం కూడా ఉండలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పేదలు ఇప్పుడు ఏమైపోయాడంటే నిద్రపోతుంది అయిపోయి పండుగ నిద్రపోతున్నాడు. ప్రార్థన చేయవలసిన వ్యక్తి ఏం చేస్తున్నాడంట? పండుగ నిద్రపోతున్నాడు. ఈ రోజు నిద్రదయం అనేటువంటి ఒక ఆత్మ ఉంది, నిద్రముక్తి కలిగించేటువంటి ఒక ఆత్మ ఉంది. దాని కనుక మన హృదయంలో చోటిచ్చామనుకోండి ప్రార్థనకు దూరం చేసేస్తుంది శాశ్వతంగా. అంచెంచులుగా ప్రార్థన దూరం చేస్తారు. మీరు చూడండి, మీకు రాత్రి నిద్ర రాదు, కొంచెం వాకింగ్ చదువుకొని నిద్ర వస్తుంది మీకు. అలాగే మీ పొద్దున రాత్రి అంతా ఇంట్లో వెలిగే ఉంటారు. కానీ ఇక్కడ వాక్ వినేటప్పుడు మీకు చక్కగా జోలపాటు పాడినట్టు వచ్చేది నిద్ర. మీరు గమనించండి, వాక్ విన్నప్పుడు ప్రార్థన వస్తుంది, ప్రార్థన చేసినప్పుడు నిద్ర వస్తుంది. నిద్రమొత్తి కలిగిన ఆత్మ ఏంటంటే పక్కనే ఉంటాడంట. ఎవరికి? ప్రార్థన వారికి. పేదలంతటి వాడినే పడగొట్టేసింది. ఎవరు? సాతాను. పేదరి కంటే మనం ఏమైనా గొప్పవాడు? పేదరి కంటే మనం ప్రార్థన కోరి మనం చెప్పాలంటే పేదరి కంటే గొప్పవాడు ఏం కాదండి. ఒక్కరోజు ప్రసంగం చేస్తే 3000 మంది బాప్తిజం తీసుకుని సంఘంలో చేర్చబడ్డారంటే పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు. వాళ్ళు కూడా రానటువంటి వాడు. వాళ్ళు రానటువంటి పేతురు ప్రసంగం చేస్తే నిలబడి ప్రసంగం చేయడానికి నిలబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు పేతురులను వచ్చాడు, నిలబడి ప్రార్థన ప్రసంగం చేశాడు. చిన్న ప్రార్థన చేసి 3000 మంది రక్షించబడ్డారంట ఒకేసారి. ఎంతమంది అమ్మా? 3000 మంది రక్షించబడ్డాడు. బాప్తిజం తీసుకున్నారు, సంఘంలో చేర్చబడ్డాడు. బాప్తిజం తీసుకోమంటే పిల్లలు పెళ్ళవాలండి, ఆడపిల్ల వాళ్ళు ఇవ్వాలండి. మనం ఏదో సాధన చెబుతూ ఉంటాం. కొంతమంది అతి తెలివిదారులు ఉపయోగించి ఏం మాట్లాడుతున్నారు సేవకులతో. మాకేం నష్టం కాదు, రేపు పొద్దున ప్రభు రాకలు వచ్చి నువ్వు ఒకవేళ రక్షించబడకపోతే నీకే నష్టం. దేవునికి స్తోత్రం. అయ్యా మాకు సేవకుడు చెప్పలేదని బాప్తిజం తీసుకోవాలని మాకు తెలియదు అంటే కుదురుతుందా? వాయిదాలు వేసుకొచ్చినంత కాలం మనం వాయిదాలు వేసుకొచ్చాం. సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి, దేవుడి కార్యాలు చేస్తూ ఉన్నాడు. మనం ఇంకా వాయిదా వేసుకుంటూ వచ్చేవారు. రేపు పొద్దున ఏం జరుగుతుందో మనకి తెలియదు. అంచేత రక్షణకి ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణకి ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి, రక్షణ తీసుకోవాలి. మనం మెయిన్ ఏంటంటే మన చోటు, మన హృదయంలో దేనికి చోటు ఉండాలంటే ప్రార్థన చోటు ఉండాలి. కానీ నిద్రమొత్తికి మాత్రము చోటు ఇవ్వకూడదు. దేవుడు ప్రార్థన చేయమన్నాడు, కానీ పేదలు నిద్రపోతా ఉన్నాడు. ఈ రోజు మన జీవితంలో ప్రార్థనకి ఎంత సమయం ఇస్తామో నిద్రపోవడానికి ఎంత సమయం ఇస్తామో పేదని బట్టి మనం నేర్చుకోవాలి. మన జీవితంలో ప్రార్థన ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామా, అది తిని సుఖించి నిద్రపోవడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నామా అనేటువంటి పేదని బట్టి మనం ఈ రోజుని నేర్చుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది. రెండో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిదేమి అహమ్మాన్ని నేను అనేటువంటి స్వభావాన్ని కలిగిన వ్యక్తిగా తనను తాను హెచ్చించుకొని ఒక వ్యక్తి డౌన్ అయిపోయాడు. రెండవ దాంట్లో ప్రార్థన చేయవలసినటువంటి వ్యక్తి ప్రార్థన మానేసి నిద్రపోతాం. రెండో వ్యక్తిలోకి
దిగజారిపోయాడు. అవునా కదంటారా? విన్నారు వాక్యము. రెండో మెట్లు ఎక్కడ ఎందుకు వచ్చాడు? ప్రార్థన లేకపోవడం వల్లే. ప్రార్థన లేకపోవడం వల్లే దేవుని మందిరానికి దూరంగా ఉంటాం. ప్రార్థన లేకపోవడం వల్లే దేవుని వాక్యం ఏమైనా చేస్తారు. ఆత్మీయ ఇచ్చేదంటే మెల్లిగా డౌన్ చేసి చివరి లోపలికి అయిపోతుంది స్వార్థ. ఒక 6 నెలలు పోయి 5 నెలలు పోయి మందిరానికి వెళ్ళాలంటే ఇప్పుడు నువ్వు లోపల తిరిగావు, నువ్వు మందిరానికి వెళ్ళాలంటే అందరూ నేను చూసి అదే రకం అనుకుంటారు. నీ మొహాన్ని సిగ్గులేదని చెప్పి సాతాను ఏం చేస్తాడంట? లోపల మన చెవులు బొరుగులు ఆడిస్తూ ఉంటాడు అన్నమాట. నిజమే కదా? నేను 5-6 నెలలు చర్చికి వెళ్తాను కదా, 5-6 నెలలు చర్చికి వెళ్తాను కదా. ఇప్పుడు నేను చర్చికి వెళ్ళేదాన్ని బైబిల్ ఎట్టి చర్చికి వెళ్ళి అందరూ ఆయన చూస్తారేమో. అలాంటి అరువు నేను కలిగిన వాడిని. అలాంటి మీలో కూడా కొంతమంది అనుభవాలు ఉంటాయి. 2-3 వారాలు రాకపోతే తర్వాత బైబిల్ ఎట్టి వస్తే నలుగురు అన్నీ చూస్తారేమో. ఎందుకు చూస్తారు? నేను చూడరు. అందరి వాళ్ళు అటువంటివే. చేపడు అలాంటి చేపడాలంటే విశ్వాసం కూడా అలాంటి వాళ్ళే. ఒకప్పుడు అందరూ కూడా దూరంగా ఉన్నటువంటి వాళ్ళమే. కానీ పేతురు ఒకప్పుడు అలా ఉన్నవాడు కాదు. దేవునితో కలిసి ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడితో కలిసి ఉన్నాడంట. నిద్రమత్తు గల ఆత్మతో కలిసి ఉన్నాడండి. ఇప్పుడు జీవము గల దేవుని ఆత్మను విడిచిపెట్టేసి నిద్రమత్తు గల ఆత్మలో వచ్చాడు. అంటే ఇప్పుడు 2వ స్టెప్లో పడిపోయాడు అనమాట. ఒక స్టెప్ ఎదరికి అలవాటిన వాడు మొట్టమొదటి అహంతో ఒక మెట్టు దిగిపోయింది. రెండవసారి ఏం చేశాడంటే ప్రార్థన లేమితో 2వ స్టెప్ దిగజారిపోయాడు. ప్రార్థన ఎప్పుడైతే పోయిందో ఆ సాతానుడు బిడ్డకి అడ్డెక్కిపోతాడు. దేవునికి స్తోత్రం. 3వ కూడా చూద్దాం కారణం ఏంటో. మత్తయి వార్త 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అక్కడ దాంట్లో ఏమన్నాడు? అక్కడ నిద్రపోతున్నారు లేచింది అన్నాడు. ఇక్కడ వచ్చినాడు ఏంటంటే మీరు శోధనలో ప్రవేశించకుండా మీరు ప్రార్థన ఎందుకు చేయాలంట? మనం అందరూ ప్రార్థన ఎందుకు చేయాలి? శోధనలో పడకుండా. శోధన వస్తుందని చెబుతున్నాడు దేవుడు. ప్రార్థన లేని కుటుంబాలకి వస్తుందంట, శోధన వస్తుందంట. దేవునికి స్తోత్రం. శోధన రాకుండా ఉండాలంటే మెలుగు ఉండి ప్రార్థన చెయ్యాలి. ఏ కుటుంబంలో శోధన వస్తుందో ఆ కుటుంబంలో ప్రార్థన లేదని అర్థమే. ప్రార్థన లేని కుటుంబంలోనే శోధన వస్తుంది. అంటే ప్రార్థనకి ఎప్పుడు కూడా మన ప్రథమ స్థానం మన కుటుంబంలో కానీ మన హృదయంలో కానీ మనం ఇచ్చి ఏ రోజునైతే మన ప్రభు మీద ఆలోచన ముందుకు సాగుతున్నామో మన యొక్క జీవితంలో ఆ శోధన అంటే అసలు రాదని కాదు, కొంతవరకు శోధనలు జయించగలిగిన వాడు అవుతాం ప్రార్థన ద్వారా. ప్రార్థన ద్వారానే శోధన జయించగలుగుతాం. అవును కదండి? సాతాను జయించాలంటే ఏం కావాలి? ప్రార్థననే ఆయుధం కావాలి. ప్రార్థననే ఆయుధంతో సాతాన్ని మనము జయించాలి. ఆయుధం అంటే కత్తులు కట్టాలని అనుకోబాకండి. ఆయుధం అంటే ప్రార్థనని ఆయుధంతో శత్రువు సాతాన్ని మనం జయించాలి. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి. వాడు కారణం ఏంటంటే మొట్టమొదటి అహంభావము, రెండవది నిద్రమొత్తు, మూడవది ప్రార్థన లేమి అని రాయబడి ఉంది. ఇక్కడ నిద్రపోతున్నారు ప్రార్థన చేయవలసిన వాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మెలుకువోండి మీరు ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయాలంటే మీరు మీ పిల్లలు శోధనలో పడకుండా. ఇప్పుడు ఇప్పుడు ఇందాక శాస్త్రం చెప్పింది. రామాయణ ఎక్కడికి వెళ్తుంటే బండి ఏదో ఆపింగ్ అయిపోయింది, నడిపించుకోండి. బండి నడిపించుకోవడం చిన్న విషయం కాదు. బండి నడిపేవాడికి చెప్తుంది బాధ ఏంటారు. ఇప్పుడు కాళీపట్నం మొగం తర్వాత మొగం నుంచి కాళీపట్నం అంతా మార్గమధ్యలో ఇష్టపడిపోయినా బట్టలు బిట్టులు అయిపోయినా నడిపించుకెళ్ళాలో వద్దంటారా? నడిపించుకెళ్ళే ఓపు నాకు ఉందా? లేదు. వయసు పెద్ద అయింది ఎక్కిదాకా కూర్చుంటే ఆటో వరకే తప్ప నిజంగా పొరపాటు బండి ఆగిందన్న తెప్పటి పక్కమందికే కాలేదు. బండి నడపదా? మరి ఆవిడ నడుతుందా? ఆ పక్కన నడుతుందా? ఇక్కడ పట్టుకోలేదు. కానీ బండి కూడా తోయిరాడు. అప్పుడు చెప్పడానికి ఎవరికి వస్తాయి? నాకు వస్తాయి. అవునా? ఇలాంటి శోధన అంటే ఏంటి? పెద్ద కాదండి. శోధన అంటే మీరు ఏదో ఎక్కడికి వెళ్ళిపోకండి. ఇదే శోధనే కదా. ఇంటికి వెళ్ళి ఇంటి బయటికి వెళ్ళాడు, బండి వేసి తిరిగి రావాలి కదా. చెరువుగడికి వెళ్ళాడు, ఈలోగా చెరువుగడ ఏదో మిస్టేక్ జరిగింది, ఒక అడుగు లేట్ అయింది, అది కూడా శోధనే కదా. అలాగే మనం ఎక్కడికి వెళ్ళాం, తిరిగి టైంకి రాకపోతే ఏదో శోధన మనకు ఆటంకం వస్తేనే మనం టైంకి రాలేము, టైంకి వెళ్ళలేమండి. ఇలాంటి అడ్డుపడులు ఆటంకాలు తొలగిపోవాలి, శోధన రాకూడదు అని అనుకుంటే ఏం చేయాలి? మనము ప్రార్థన. ఎవరు చేయాలి ప్రార్థన? ఎన్ని వాళ్ళు చేయరు, ఇంట్లో ఉన్నవాళ్ళు చేయాలి. ఏమండి? ఇప్పుడు మీరు ఉన్నారు, ఆయన వ్యాపారం వెళ్తాడు బయటికి, ఇంట్లో నుండి ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. ప్రభా వెళ్ళిన మార్గవంతుడు చూడండి, నా భర్తకి ఏం తెలియదు, అవే సోసి ప్రార్థన చేస్తున్నాను, వ్యాపారం బాగోవాలి, అభివృద్ధి ఉండాలి, వెళ్ళిన పని అంతలో తోడేయండి, వచ్చే మార్గంలో తోడుకోండి. మనం చాలాసార్లు అన్ని తెలుగుగా ఉన్నాడు మాట్లాడేవాళ్ళు, ఎక్కడికైనా వెళ్తాండి అని. అలా ఏమంటారా? క్షేమంగా వెళ్ళి అర్థం మీరు అందరూ చెప్పట్లేదు. క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి, అది వాస్తవం. అది మన ప్రయాణం చక్కగా సాగాలి, వచ్చేటప్పుడు పావడం సంపాదించుకుని రావాలి. ఎవరు బయటికి వెళ్ళి అదే కదండి, వ్యాపారం చేసినా ఇంకోటి చేసినా ఎవరు ఏది చేసినా పావడం డబ్బులు బతుకు కోసం కావాలి.
అంచేత మనం అందరూ లాభం కోసం అని కాదు, కానీ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి. ఎక్కడికి వెళ్ళినా కొంతమంది అంటారు, అయ్యా ఏ రేవుకి వెళ్ళినా మాట్లాడలేదు, మరే చెప్పొచ్చు కదా, మీకు బాగా అనుకుంది కదా, ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళపరికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళి ముళ్ళపరికిలే కానీ పొట్టగప్పుడు ఎసలు పులసలు అలాంటివి ఏమి వారకమండి. పులసడితే డబ్బులు వస్తుంది కానీ ఎసలు ఎవరు డబ్బులు ఎవరెవరు. అంచేత ఎసకంటే పులసకి విలువ ఎక్కువ. పులసలు కావాలి వ్యాపారం చేసుకునేవాడు, దేవునికి ఇసుకోవాలి. అలాగే మనం శుభంగా వెళ్ళి లాభంగా రావాలి. అలాగే మన ప్రార్థన జీవితం బాగుంటే మనకి మన కుటుంబంలో అల్లుడు వెళ్ళినా, కూతురు వెళ్ళినా, మనవాడు వెళ్ళినా, మనవాడు వెళ్ళినా క్షేమంగా వెళ్ళి లాభంగానే కొత్తగా వెళ్ళడం సోదరులు ఏం జరగవు. నేను మన వాక్యంలో కూడా చెప్పాను, అయ్యా కొంచెం మీ ఇంట్లో ప్రార్థన అర్థం కదా, నీ గురించి మీ అక్కడికి బాధపడతామని ప్రార్థన కూర్చోయే 10 నిమిషాలు అండి అన్నదా అన్న సార్ కూర్చోవాలి అని చెప్పు. మన ఇంట్లో కదా ప్రార్థన జరిగింది, ఎక్కడెక్కడ రమ్మంటలా, ఎవరితో ప్రార్థన పెడతాం రమ్మన్నదు, మన ఇంట్లో ప్రార్థన కాబట్టి మనం కూర్చోవాలి అని చెప్పు. ఆఖరి మన ఇంట్లో ప్రార్థన పెట్టేదానికి మనం బయటికి వెళ్ళిపోతే ఎవరు బాధ పెట్టినట్టు మీకు ఇదివరకు గారు చెప్పేది. ఒక ఇంటికాడ ప్రార్థన పెట్టడానికి వెళ్ళాం, ఆ మనిషి మాకు దారి ఎదురైంది, అయ్యా మీరు అందరూ ప్రార్థన చేస్తాను, నేను ఇప్పుడు వచ్చేస్తానని పదహారు పట్టుకొస్తాను. 11 మేము ప్రార్థనలో కూర్చున్నామండి, మధ్యాహ్నం 3 దాకా చూసినా కానీ మనిషి రావట్లేదు. చూసి ఇంకా 3:30కే పాదుకు 4ంటికి ప్రార్థన ముగించేసుకుని మేము ఇంకా తల మంచి తాగేసి వచ్చేస్తాడు. దాంట్లో గురుగోజీ ప్యాకెట్లు ఏంటి, గురుగోజీ బిస్కెట్ల ప్యాకెట్, ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు పట్టుకుని దారి ఎదురయ్యి అదే 2 అయ్యారు. అప్పుడు వచ్చేస్తున్నారా అందమ్మ ఎప్పుడు పాదుకు 4ంటికి. అది ఏమనుకోవాలంటారా, ప్రార్థన అవకాశం పెట్టుకున్నట్టు మనమే ఇది ప్రార్థనకు వచ్చేసినట్టు ఉంటుంది అన్నమాట. ప్రార్థన పెట్టుకునేటప్పుడు కుటుంబ యజమానులు ఖచ్చితంగా ఉండాలండి, ఖచ్చితంగా ఉండాలి, అందులో అనుమానం లేదు, ఉండాలి. కనీసం మనం పెద్దోళ్ళు ఉన్నారు, ముసలు ఉన్నారు, లేదు అక్కడికి మనకి వెళ్ళి వచ్చాడు శరీర సంబంధం బాగా పడుకుంటారు, వాళ్ళు వేరే సంగతి. కనీసం మన పిల్లలైనా యవనస్తులైనా దగ్గరుండి వాక్యం వినేటి ప్రార్థన ఏకీభావం దేవుడు అది కోరుకుంటాడు అనమాట. వెలుగు కోరి ప్రార్థన చేయడం. ఎందుకు ప్రార్థన చేయాలంట, సోదరులో పడకుండా. చెప్పడంటున్నారు మొట్టమొదటిది నేనే స్వభావం వచ్చింది, తనను తాను హెచ్చించుకున్నాడు యేసు ప్రభు కంటే ఎక్కువగా. రెండవది ఏం చేశాడంటే నిద్రపోతా ఉన్నాడు, ప్రార్థన చేయవలసిన వాడు నిద్రపోతా ఉన్నాడు. మూడవది ఏం చేశాడంటే ఇక్కడ ప్రార్థన పూర్తిగా లేముతో ఉన్నాడు. సోదరులో ప్రవేశించేటువంటి పరిస్థితి ఎవరికి వచ్చింది, ప్రార్థన ఏ వ్యక్తిలో అయితే లేదో ఆ వ్యక్తికి ఏమవుతుందంట, శోధన అనేటువంటిది బయలుదేరుతుంది ఆటోమేటిక్. శోధన రావడానికి కారణం ప్రార్థన లేమి అని బైబిల్ స్పష్టంగా రాయబడి ఉంది. ఇది 3వ మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిది అహంభావము, రెండవది నిద్రమత్తు, మూడవది ప్రార్థన లేమి. ఇక్కడ 3 మట్టిలుగా వచ్చాం మనం. ఇంకా మనకి ఎదుర 4 మిట్లు ఉంటాయి, దాన్ని కూడా వెళ్ళిపోతుంది త్వరగా. ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ దానికి వచ్చేద్దామండి. 26వ అధ్యాయమే 51, 52 వచ్చిన చదువుకుందాం. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఇదిగో యేసు ప్రభుతో కూడా ఉన్నవాళ్ళు ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుడను కొట్టి వాడి చెవి తెగ నరికెను. ఇది ఎక్కడ జరిగిందంటే ఏదో తోటలో జరిగింది. ఏదో తోట కదమ్మా, ఏదో తోట గెచ్చమనే తోటలో జరిగింది. ఏదో తోటకి వెళ్ళిపోయామా, గెచ్చమనే తోటలో ప్రార్థన సమయంలో యేసు ప్రభు తన శిష్యులతో ఉన్నప్పుడు యేసు ప్రభు పట్టుకోవడానికి ఇసురోజు యువతను తీసుకుని బండ్రులతో, తుపాకులతో, కత్తులతో, కటారులతో ఎవరికి వచ్చారంట, యేసు ప్రభు మీదకి వచ్చారంట. బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఆయన 13 దొంగ, పోనీ ఆయన అంత కూడా నరహత్యలు చేసినవాడా, వ్యభిచారా, ఆయన వద్దంతా తిరుగుతాడు, పగలంతా తిరుగుతాడు కదా, అన్ని చోట్ల తిరిగి అందులోకి వెళ్ళి వార్త పెడుతున్నాడు కదా. రహస్యంగా అర్ధరాత్రి వేళ కత్తులతోనూ, గుదియాలతోనూ, కటారీలతోనూ, ఈటలతోనూ 13 దొంగ వరకు వెళ్ళినట్టు యేసు ప్రభు మీదకి దండెత్తుకొచ్చారని రాయబడింది ఇక్కడ. చూడండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇలా వేసుకొచ్చిన తర్వాత ఏం చేశాడంటే, కోడ ఉన్నటువంటి వ్యక్తిలో ఒక వ్యక్తి యేసు ప్రభువుని పట్టుకుంటుంటే కోడ ఉన్నవాడు ఏం చేశాడు, ఊరలో ఉన్న కత్తి తీసి ఏటికి వేసాడు. ఎక్కడ వేసాడు అమ్మా, సరిగ్గా చెవికి వేసాడు. నిద్రపోయాడు, చెవి పెట్టుకున్నాడు, చెవి వచ్చేసాడు, చెవుడు నేలపోయాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, బాగా నరికారు, చెవు బాగా చేపట్టారని పన్నడా లేదు. చూద్దాం, అది కూడా చూద్దాం.
యేసు నీ కత్తి వరలో పెట్టుము. ఎందుకంటే నీవు కత్తిని ఉపయోగించడానికి ఇది శరీర సంబంధమైన యుద్ధము కాదు. ఏ విధం ఇది? ఆత్మ సంబంధమైన యుద్ధం. సాతానుతో యుద్ధం కాదు, మనుషులతో యుద్ధం కాదు. అంచేత మనం సాతానుతో యుద్ధం గెలవాలంటే ఏం చెప్పుకున్నాం ముందేని? ప్రార్థన ఆయుధంతో సాతాన్ని జయించాలి. కానీ ఇహ సంబంధమైన లోక సంబంధమైన కత్తులతో చెవులకి కాళ్ళకి చేతులు నరుకుంటే పరిష్కారం అవదండి సమస్యకి. అవుతుందా? అవదు. ఒకడొకడు నరుకుంటే తినంత మాత్రమే సమస్య పరిష్కారం అవదు, పెద్దదైపోద్ది. అంచేదానికి ఏమవుతుంది ఏంటంటే ఆత్మ సంబంధమైన కత్తి వాడిలో లేదు. ఏమైపోయింది? ముందుకు మనం ఏం చెప్పుకున్నాం? 3వ మెట్టులో ప్రార్థన లేదు. ఆ ప్రార్థన లేనప్పుడు ఏం చేస్తున్నాడు? ఏం పట్టుకున్నాడు? కత్తి పట్టుకున్నాడు. బాగా అర్థపెట్టి చూడండి. ప్రార్థన లేనివాడే కత్తిని కన్నబట్టి తిరుగుతూ ఉంటాడు. ఎవరిని కొట్టుకుందామా, ఎవరిని నరికేద్దామా, ఎవరిని పొడిచేద్దామా. ఈ ప్రార్థన లేనటువంటి వాడు పట్టేటువంటి జబ్బు అనమాట. ఈ ప్రార్థన లేకపోవడంతో దేవుని ఆత్మ బయటికి వెళ్ళిపోయి దురాత్మ లోపలికి వస్తుంది. ఈ దురాత్మ కలిగిన ఏం చేస్తాడండి? ఎవరిని నరుగుదామా, ఎవరిని కొడదామా, లేదా ఎవరు దొరకపోతే ఎవరితో దెబ్బడికి వెళ్దామా. పరిపూర్ణ కొంతమంది ఉంటారు, తిన్న జరగకుండా ఏం చేస్తారు? 4 మంది 7 మంది దెబ్బలు పెట్టుకుని ఉంటారు. ఇక్కడ తినేసి కూర్చొని దాని పోయి క్యాగేసి కూర్చోబెట్టి మంది దెబ్బలు వేస్తూ ఉంటారు. లేరంటారు ఇలాంటి వాడు ఆడవాడు ఎక్కువ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ ఏం చేశాడంటే ప్రార్థన లేకపోవడంతో ఖచ్చితంగా పట్టుకున్నాడు. ఏం పట్టుకోవాలి? ఏం పట్టుకోవాలమ్మా? బైబిల్ పట్టుకోవాల్సినాడు. ఏం పట్టుకున్నాడు? ఇప్పుడు కత్తి పట్టుకున్నాడు. అసలు కత్తి పట్టుకున్నాడు ఎవడో మీకు ఏమైనా అర్థమైందా? ఎవడు పట్టుకున్నాడు కత్తి? యేసు ప్రభు శిష్యుల్లో ప్రధానమైనటువంటి పేదరే పట్టుకున్నాడు. చూడండి, కొంచెం కింద కత్తి పట్టుకున్న వాళ్ళందరూ కత్తి చేతనే నశించెదరు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకుంటే కోకొలలుగా కోటానికి కోట దేవదూతలు ఈ సైన్య సమూహం భూమి మీదకి వస్తారు. నేను సామర్థ్యం లేనివాడు కాదు, శక్తి లేనివాడు కాదు, నేను బలహీనుని కాను. నేను బలహీనని నువ్వు అనుకుంటున్నావేమో. నా పక్షంగా నువ్వు కత్తెట్టి వాడిని నరగడం కాదురా. నువ్వు ఒలుకోకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ కత్తి పట్టి నేను నరగబడ్డాను కాదు. నాకు బలం ఉంది, శక్తి ఉంది. ఈరోజు కావాలనుకుంటే కోటాను కోట దేవదూతలు పరలోకం నుండి దిగి వస్తారు. ఇచ్చేవాడు నువ్వేంటో శరీరమైనటువంటి శరీర సంబంధమైన ఆ పోరాటం కోసం నువ్వు ఆలోచిస్తున్నా. కానీ నేను ఆత్మ సంబంధమైన పోరాటం కూడా ఆలోచిస్తున్నా అన్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు ఆత్మ సంబంధమైన మనిషి, పేతురు శరీర సంబంధమైన మనిషి. ఆయన శిష్యుడు, ఈయన గురువు. ఆయనతో సహవాసం చేయడం ఆయన లక్షణాలు మాత్రము రాలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది చాలా సంవత్సరాలు బట్టి దేవుడి మందులకి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ దైవ లక్షణాలు ఉండవండి. శరీర సంబంధమైనటువంటి సావదండి. శరీర సంబంధమైనటువంటి కూరలు పోవండి. ఆత్మ సంబంధంగా మనం బతకాలంటే శరీర సంబంధంగా చచ్చిపోవాలంటే ఈ ప్రాణం వెళ్ళిపోవాలని కాదు. అన్నింటికి మనం ఏమైపోవాలంటే తగ్గించుకోవాలి. అన్ని విషయాల్లో తగ్గిపోవాలి. తగ్గపోతే చేవస్తుందా? తగ్గపోతే దైవభక్తులు ఎదగలమా? ఎదగలేవండి. ఎంతోమంది దుర్మార్గ మాటలు, ఎంతోమంది దుష్టత్వంతో కూడిన మాటలు, ఎంతోమంది తలదించుకునే మాటలు మాట్లాడినా అవన్నీ కూడా మనం తుడుచుకుంటే ఎదురు వెళ్ళిపోవాలి తప్ప ఎవడో ఏదన్నా చెప్పి దాన్నే 10 పచ్చాలు చేరుకుంటూ దాన్నే పచ్చాలు జ్ఞాపం చేసుకుంటూ ఏడుతో కూర్చుంటే ఉన్న 4 ఊడిపోద్దండి. ఉన్న 4 మంది వేసి ఊడిపోదు, ఉన్న 4 ఎలా ఊడిపోద్దో మనం ఉన్న పచ్చి కూడా వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలి? చేతులు వల్ల కర్ర కత్తెలు పట్టుకోవాలి పరిస్థితి ఏర్పడి అక్కడ దాకా లేకుండా ఉండాలంటే ప్రార్థన అనేటువంటి ఆయుధం మన చేతిలో ఉండాలి. ప్రార్థన లేనందు వల్ల ఏం పట్టుకున్నాడంట? బైబిల్ పట్టుకున్నాడు. అప్పటిదాకా ఇప్పుడు ఏం పట్టుకున్నాడు? కత్తి పట్టుకున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు మనం కూడా అంతే. బైబిల్ పట్టుకున్న చేతులతోటే తొడ కొట్టేస్తుంటాం. ఒకసారి తొడ కొట్టేస్తుంటాం, రోజు బాగా చూస్తూ ఉంటాం కదండి. మనం కూడా యుద్ధానికి ఏమి తక్కువేం కాదు. కురుక్షేత్రంతోనే ఉంటుంది మనం కూడా. దేవునికి స్తోత్రం. కారణాలు ఏంటంటే ప్రార్థన ఎప్పుడైతే తగ్గిపోద్దో మనలో శరీర సంబంధించి అహంభావం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంచేత దేవుడు అంటున్నాడు, నీ కత్తి పట్టుకునేవాడు కత్తితోటే మరణిస్తాడంట. అంటే ఏమైతే విత్తుతావు అదే పంట ఎలా కోస్తావో కత్తి పట్టుకునేవాడు కత్తితోటే మరణిస్తాడు అన్నాడు. కత్తితో యుద్ధాలు చేసేవాడు యుద్ధంలో అక్కడ ఆవిడ కత్తి అనగా ఆ పేడ అక్కడే పోదు. పావులు పట్టుకున్నాడు, పావు కాటుకే చేస్తాడు. ఏదో తెలుసు మీకు ఏంటంటే నాకు తెలిసిన వాడు చాలా మంది అలాగే చచ్చిపోయింది. మా ఊళ్ళోకి అతను ఉన్నాడు, మంచి తందగా ఉన్నాడు మనిషి. పాము ఎవరైనా పట్టుకునేవాడు. చివరికి పాము కొట్టడం వల్ల ఒకరు చచ్చిపోయాడు. పెరుగుడిలో పావులు నాగేశ్వరరావు ఆయన కూడా చిన్నప్పుడు చాలా సాక్షితంగా పావులు పట్టుకునేవాడు.
పావులు వేరు పడుకునేవాడు. అతని దగ్గర మంత్రం లేదు, తంత్రం లేదు, గేరు లేదు, ఏమీ లేదు. చూసేవాడు అనుకునేవాడు. పెరుగుడు పావులు ఆసరాడు అంత పేరండి. అప్పుడు అతను కూడా రోజుని నితక్లాడుగా కాలెట్టుకెళ్ళి దీపం వేసాడంటే పాలు తోట మీద వేసాడు. దానికి ఒక కాటు వేసిందంటే పాము పడవలు చచ్చిపోయాడు. అంటే ఇక్కడ దేనికోసం మనం ఇక్కడ దాకొచ్చామంటే కత్తి పట్టుకున్నాడు, కత్తితోటనే మరణించాడు కనుక నీవు కత్తితో మరణించడానికి కాదు, నేను నీ లోకం నుండి పాపం నుండి విడిపించింది విమోచించుకున్నది ఎందుకో తెలుసా? నా గుణ లక్షణాలు నువ్వు కలిగిన వాడు అయి ఉంటే నా తర్వాత నా పని నువ్వు చేయాలని నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను. కానీ కత్తులు గడాలు పట్టుకుని లోకస్తుడు వాడు నువ్వు తిరిగిపోటు చేస్తావని కాదు. అందుచేత కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు, నీ కత్తి వరలో పెట్టు అన్నాడు. దేవుడికి ఇస్తాడు అన్నాడా అన్నాడా? కత్తి పట్టుకునేవాడు కత్తి పట్టుకునేవాడు కత్తి చేతనే నశిస్తాడు. ఈ సమయమున నేను నా తండ్రిని ఆలరుడు బోర్డు సైన్య సమూహం వస్తారు కదా, సైన్య సమూహం కాదు, నేను అందరి కోసం ప్రాణం పెట్టడానికి ఇక్కడికి వచ్చా. నా నామ నిమిత్తము మీ మీద చెడ్డమాటలలో పలికినప్పుడు మీరు సంతోషించి ఆనందించడానికి కానీ కత్తులు కాలాడి అపరాధలు కాలపడ్డాయి. నా నిమిత్తము, నా నామము నిమిత్తము ఎవరైనా మీ మీద చెడ్డమాటలలో పలికితే అబద్ధాలు మాట్లాడినప్పుడు ఏం చేయాలన్నాడు? మీరు సంతోషించి ఆనందించండి. మీ ఫలము ఎక్కడ అదిపోతుంది? ఇక్కడ శాతమైన వాళ్ళే కావచ్చు, మన ఫలము పరలోకంలో అదిగిపోతుంది. అందరికంటే మనము గొప్పవాడు అవుతాం. దేవునికి ఇస్తాం. అందుకనే ఏమి గడిచిన మనకి చంటి పట్టుకుని దగ్గర పెట్టుకుని ఇలాంటి మనసులో కూడా పరలోకం వెళ్తారు అని దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఏడు గడిచిన గుద్దురాటం కోసం చంటి పెట్ట పైకి ఎత్తుకుని చెప్పాడు. ఆయన మాటలు మనం అర్థం చేసుకోవాలంటే ఎంతో ప్రార్థన కావాలండి, ఎంతో విధేయత కావాలి, ఎంతో మాదిరి కావాలి, తగ్గింపు కావాలి, ఎంతో దూరదృష్టి కావాలి, పరసంబంధమైన ఆలోచన మనం కలిగి ఉండాలంటే. అంతేగాని పొద్దున్న లేచినాడు మధ్యరాత్రి దాకా ఏం తిన్నావా, ఏం చదువువా, ఏం చదివినవా అని చెప్పి మనకి అంటే భూసంబంధమైన ఆలోచనలో పరసంబంధమైన జ్ఞానం ఎలా వస్తుంది? మనకు వస్తుందా? రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ మెట్లో ఉన్నాం? ఏ మెట్లో ఉన్నామా అమ్మా? వేషధారణ కదా. ఏంటది? అది వేషధారణ అంటే యేసు ప్రభు నువ్వేం చేయలేవు అని చెప్పి నీ పక్షంగా నేను కత్తట్టుకుని ఆయన పట్టుకోవడం వచ్చినట్టు నరికేసాడు అనమాట. అంటే దాన్ని ఏమంటారంటే వేషధారణ అంటాడు. ఏమంటారా? వేషధారణ బైబిల్లో స్పష్టంగా రాయకూడదు. వేషధారణ. 4వ మెట్టు ఏంటంట? 4వ మెట్టు పేరు వేషధారణ. అంటే 51, 52 వచ్చినా కూడా చదువుకుంటాడు, క్లియర్గా మీకు కనపడతాడు. అక్కడ వేషం ధారణ. ప్రభు కొరకు ఏమి చూడాడు? ప్రార్థన చేయమంటే కత్తించుకున్నాడు. అది ప్రభు శిష్యుడు అనిపించుకున్నాడు. ఇప్పుడు సైతాన్ని శిష్యుడు అనిపించుకున్నాడా? సాతాను శిష్యుడు అనిపించుకోడు కదా. సైతాన్ని ప్రభు శిష్యుడిగా కనబడలేదు. అంటే లక్షణాలు దేవుని శిష్యుడే, దేవుని మాటలు విన్నవాడే, దేవుడు అద్భుతాలు చూసిన వాడే. కానీ చివరికి ఏమైపోయాడంట? ప్రార్థనలు ఏమితో నిద్ర మొత్తుతో ఏమైపోయాడు? ఏమైడమ్మా? వేషధారణ అయిపోయింది. వేషధారణ. పైకి భక్తి గల వారి వల్ల ఉండి తన శక్తిని ఆశ్చర్యించిన వాడైపోయాడు. దేవుడికి అలాంటి భక్తి ఇష్టమైనది కాదు. అయితే ఇక్కడ చూద్దాం, 5వ మెట్టు దగ్గర వచ్చేద్దాం. మత్తయి సువార్త 26:58. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి చాలా అక్కడ సార్ ఎలా వెంబడించాడంటే యేసు ప్రభుని ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు దూరము నుండి వెంబడించాడు. మొట్టమొదటి ఏమన్నాడు? నీ కోసం అవసరమైన ప్రాణమైన పెడతారు, కానీ నీ గురించి అందరూ అభ్యంతర పడే నేను మాత్రము అభ్యంతర పడనన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంట? దూరంగా ఉన్నాడంట. దూరంగా వెంబడిస్తున్నాడంట. ఒకప్పుడు దగ్గరే ఉండి వెంబడించే వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడంట? యేసు ప్రభు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు బాగా గమనించండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా యేసు ప్రభు దూరంగా ఉన్నా, మందిరానికి దూరంగా ఉన్నా, సహవాసానికి దూరంగా ఉన్న కారణం ఏంటంటే అన్నింటికి ఒక్కొక్క మెట్టి కిందకి డౌన్ అవడం వలన మందిరానికి దూరం అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. పేతురు జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 7 మెట్లు దిగజారిపోయాడు కిందకి. ఒక్కొక్క మెట్టి పైకి ఎక్కవలసినటువంటి పేతురు ఒక్కొక్క మెట్టు ఏమైపోయిందంటండి? ఏమైపోయిందంటే 4వ మెట్టులో మనం చూస్తా ఉన్నాం వ్యాసధారణ అన్నాడు. 5వ సబ్జెక్ట్ 5వ మెట్టు ఏంటంట? దూరముగా ఉండి వెంబడించుట. దూరంగా ఉండిపోయింది. ప్రభా పెద్దలతో పిలుస్తారు కదా, హృదయంలో చోటు లేదు అన్నాడు. దూరంగా ఉండి వెంబడించడం అంటే ఏంటి?
మందిరానికి రాని వాళ్ళని కాదు, మందిరానికి వచ్చేవాళ్ళే కానీ పరిపూర్ణంగా తమ హృదయాలలో దేవునికి చోటు లేదు అని అర్థం అండి. దూరంగా ఉండి అప్పటించడం పెట్టండి. ఒకప్పుడు మా చిన్నప్పుడు ఎవరైనా బ్రేపలు లేదా తోటలో ఏదైనా గట్టి పని ఏదో ఇంకో పని ఏదైనా పని చేసేవారుకోండి, వాళ్ళు ఏదో భోజనాలు పెట్టేవారు. భోజనాలు పెట్టి శుభ్రంగా అన్ని రకాలు పెట్టేవారు. పప్పు, సాంబారి, చారు, తర్వాత ఇది ఆవ పచ్చడి కదా, 4-5 రకాల కూరలు బ్రేపలు వేసి పెట్టేవారు. అన్ని తినేసిన తర్వాత ఆ ఇత్తనం పట్టుకెళ్ళి మన జాతర పట్టుకెళ్ళి దూరంగా పాడేసి అంటే తాజా పచ్చడి ఇచ్చేవాడు చేతికి ఇచ్చేవారు కదా. వాళ్ళు చేతికి చెంబు పట్టుకుని చేతి వాళ్ళ చేసేవారు, నీళ్ళు వేసేవారు. మనం తిన్నాక మళ్ళీ చెంబు నీళ్ళకి వచ్చి మనమే కడిగి అప్పేపాలన్న. అంటే మనం తిన్నదాడు ఏముంటుందంట, ఏముంటుంది అంటుంటుందండి బ్రాహ్మణులు. సోదరుడు అన్నం తినగానే ఏముంటుందమ్మా అంటుంటుందంట. అంచేత వాళ్ళు చెంబుతో నీళ్ళకి వచ్చి మన చేత కడిగించేవారు ఆ రోజుల్లో. అసలు మీకు అయితే ఇక్కడ ఏముందంటే యేసు ప్రభుకి ఆడికి అర్థంగా అంటున్నట్టుగా దూరంగా ఉన్నాడు. ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ యేసు ప్రభుని ఎలా చూస్తున్నాడు అంటున్నాడు, వాడిగా చూస్తున్నాడు. ఇప్పుడు వరకు ఏమన్నాడు, కావాలి సత్తా నీకోసంగా నీకు మాత్రం నేను విడిచిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండలేను అన్నటువంటి వాడు ఇదేం జరుగుతుందని చెప్పి దూరంగా ఉండి వెంబడిస్తున్నాడు. చూడు, ఆయనను దూరం నుండి వెంబడించి, అది దూరం నుండి వెంబడించి అంటే తమ హృదయంలో ప్రభు చోటు లేకుండా దూరంగా పై ఉండటం అనమాట. ఏమంటారు దాన్ని? పై ఉండడం అంటారు. పై భక్తి అంటారు దాన్ని. లోతైన భక్తిలోంచి ఎక్కడికి వచ్చేసాడంటే ఇప్పుడు పై భక్తికి వచ్చేసాడు అనమాట. దూరంగా ఉండి వెంబడించిన నాయకుడు. ఒకవేళ మనలో ఎవడైనా ప్రభుకు దూరంగా ఉండి సూత్రం నాయనంటే ప్రయోజనం ఉండదు. ప్రభుకు సరిహితంగా ఉండాలి. సరిహితంగా ఎదురుడు కనపడమని కాదు. మనం ఎక్కడుంటే మన హృదయంలో ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. దేవుడి తర్వాత నీకు ఉండాలి. మిగతా అన్ని కూడా దేవుడు పక్కన పెట్టి మిగతా పెట్టంత లోపల పెట్టుకునే వరకు ఏంది ఏమైపోతుంది, చివరికి కత్తులు పట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కత్తి పట్టుకున్నాడు, కత్తితోనే నశించిపోయాడు అంటున్నాడు యేసు ప్రభు. మన చేతుల్లో కూడా నాశనం తెచ్చుకోకూడదు. బార్బడి పోద్ది, రక్షణ పోద్ది, బాప్తిజాలు తీసుకొని ఆత్మీయ 7 సంవత్సరాలు ఎదిగి ఈ రోజు ఏదో చిన్న సోదరం గురించి మన ప్రార్థన లేదు, సోదరం వచ్చిందని చెప్పి దేవుని మందిరానికి దూరంగా ఉండి పేదల వల్ల మనం దూరంగా వెంబడించకూడదండి. ఎలా ఉండాలంట, అతని మీద సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి దూరంగా ఉండి వెంబడించుట అని రాయకూడదు. అర్థమవుతా మీకు? ఎక్కడున్నాడు? దూరంగా ఉండి వెంబడిస్తున్నాడు అంటే ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? అక్కడ ఉందా? లేదు. సంబంధం లేకుండా దూరంగా ఉండి ఆయన వెంబడిస్తున్నాడు. మనం వెంబడిస్తే పరిపూర్ణంగా వెంబడించాలి, లేదు రోజు కూర్చోవాలి. కానీ ఆయన దూరంగా వెంబడించేటువంటిది అనేది కరెక్ట్ కాదు. లోపల బయట ఉండకూడదండి. పేదలు కూడా అదే బతుకైపోయింది. చివరికి ఏమైపోయాడు? ప్రాంతంలో లేకపోవడం, నిద్రపోతుతో చివరికి ఏమైపోయాడండి? కత్తిని పట్టిన స్థాయికి రావచ్చు. కత్తి వచ్చిన తర్వాత వాడు చివరికి ఏమైపోయాడండి? ఇప్పుడు అంతరాని వాడు అయిపోయాడు. దూరంగా ఉంటాడు. ప్రభువు దూరంగా ఉన్నాడు. ప్రభు కోసం ప్రాణం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రభుకి ఏం జరుగుతుందని దూరంగా చూస్తున్నాడు. సైనికులు లోపల తీసుకెళ్తాడు, సిల్వేటర్కి తీర్పు కోసం తీసుకెళ్తా ఉంటే నా ప్రభు రక్షకుడానికి కూడా ఉండవలసిన వాడు, నీకు అవసరమైతే ప్రాణం ఇస్తానన్నటువంటి వాడు ప్రాణం పెట్టవలసినటువంటి సమయంలో ఏమైపోయాడంట? దూరంగా ఉన్నాడు. చూడండి, పేదరి జీవితం ఇది. పేదరి జీవితం మన జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. పొరపాటు కూడా వెనక్కి చూసుకోకూడదు. పోటీ ఎందుకు పేదల గురించి ప్రభు మనతో పాటు పేదలు చివరికి ఏమైపోయాడు? ఒక్కొక్క పెట్టి దిగజారిపోయి చివరికి ఎక్కడికి వచ్చాడండి? దూరంలో వెంబడికి స్థాయికి వచ్చేసాడు. 5 మెట్లు 6 మెట్టుకు వచ్చేద్దాం. త్వరగా సాయంత్రంగా తక్కువగా ఉంది. 6వ మెట్టుకు వచ్చేద్దాం. చదమ్మా. 6వ మెట్టు 26, 69 వచ్చిన పేతురు వెలుపట ముంగిట, చూడండి జాతి ఎవరండి? పేతురు ఎలపట ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని ఎద్దకు వచ్చి ఆ పేతురు దగ్గరకు వచ్చి నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అని ఆ చిన్నది ఎవరిని అడిగింది? పేతురుని అడిగింది. పేతురు ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎక్కడున్నాడు? మళ్ళీ చదువు సార్. మళ్ళీ ఎక్కడున్నాడు? వెలుపల ముంగిట శీతాకాలము. ఏం కాలది? శీతాకాలము. వాళ్ళందరూ అడుగులందరూ ఏం చేస్తున్నారు? మంట వేసుకున్నారు. కట్టెలతో మంట వేసుకుని వాళ్ళందరూ మంట కాల్చుకుంటారు, చలి కాల్చుకుంటున్నారు. పేతురు కూడా ఏం చేశాడు? ఆ సమయాన్ని ఆ ముంగిటికి వచ్చాడు.
ఆ ముంగిటికి వచ్చే ముంగిటనగా మంట దగ్గరికి వచ్చి చేతులు చలి కాసుకుంటున్నాడు. శరీరాన్ని కొరికేటువంటి చలి ఉరికించేస్తున్న చలిలో మంట కాసుకుంటుంటే ఆ మంట ఎడుతున్న ఒక చిన్న చూసింది పేరు. అర్థమవుతుంది మీకు? ఎవరు చూశారు? ఒక చిన్న చూసింది. ఆ చిన్న చూసి పేతుని అడుగుతుంది ఇప్పుడు ఏమని? గలిలీయుడగు యేసుతో కూడా ఉంటివి కదా, నువ్వు యేసు శిష్యుడు కదా అని ఆ వెలుతురులో అడుగుతుంది అనమాట అండి. ఎవరు అడుగుతున్నారు? అడిగేది ఒక చిన్నదే. బాగా గుర్తుపెట్టుకోండి మీరు. అక్కడ అడిగేది ఒక చిన్నదే. చిన్నదంటే చిన్నదని ఎవరంటారా? చిన్నపిల్లలే చిన్నదంటారు, అంటే పెద్దోళ్ళు అంటారు, అంతే కదండి. అలా చిన్నది అడుగుతుంది, నువ్వు శిష్యులలో ఒక శిష్యుడు కదా అని అడుగుతుంటే ఆవిడ సమాధానం ఏం చెప్తున్నాడు? అందుకతడు నేను అతనితో ఉండలేదు. ఏమో ఆడేవాడు నా పోలికి ఇంకొకటి ఎవడన్నా ఉన్నాడేమో. ఒక మనిషిని పోలికి 7 మనుషులు ఉంటారని చెబుతారు కదా, అలాంటి ఎవడో ఇంకొకటి ఎవడో ఉంటుంటాడు. ఆడు మాత్రం నేను మాత్రం ఆడిని కాదు. అర్థమైందండి? ఆడిని మాత్రం నేను మాత్రమా ఆడి కాదు అని ఎవరితో చెబుతున్నాడు? చిన్నదాంతో చెబుతున్నాడు. ఇది ఎవరైనా యేసు ప్రభు శిష్యుల్లో ప్రధానమైనటువంటి శిష్యుడు పేతురు. ఏదైనా డౌట్ ఉంటే అట్లా క్లియర్ చేసుకునేవాడు, విశ్వాసంలో నమ్మకంగా ఉండేవాడు, యథార్థత కలిగి ఉండేవాడు, పరిశుద్ధత కలిగి ఉండేవాడు, పవిత్రత కలిగి ఉండేవాడు. చివరికి వచ్చేటప్పటికి ఈ యొక్క శత్రువులు వీళ్ళందరూ కలిసి మంట కాసుకుంటున్నారు. ఇక్కడ శత్రువులను ఎవరు శత్రువులండు? శిలువుకు శత్రువులు, యేసుకి శత్రువులు. మరొకరి విడిచిపెట్టండి, యేసుని సిలువేయండి, మరొకరి విడిచిపెట్టండి, యేసుని సిలువేయండి అని చెప్పి ముక్తగండంతో అలసినటువంటి వాళ్ళు అక్కడ మంట కాచుకుంటుంటే, చలి కాచుకుంటుంటే ఆ చలిగడికి వెళ్ళి ఆమెతో కలిసి ఏం చేయడమ్మా? మంట కాలుతున్నాడు. అవునా? అక్కడ ఏమన్నాడంటే యేసు ప్రభు చెబుతున్నాడు, నా శిష్యుడు అయ్యండి, నాతో ఉండవలసిన వాడు నీవు, నాతో ఉండవలసిన నీవు నాకు దూరంగా నాకు విరోధంగా శత్రుత్వం లేచి కూడుకొని వాళ్ళందరూ కలిసి నాకు సిలువేయాలని చెప్పి వాడు నిర్ణయం తీసుకున్న వ్యక్తులతో నీవు కలిసి ఏం చేస్తున్నావంట? అది కాలుతున్నావు అంటే ఇప్పుడు సహవాసం ఎవరితో ఉంటుంది? ఎవరితో సహవాసం ఉన్నాడు? ఇప్పుడు శత్రువులతో సహవాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభుతో సహవాసం చేసిన వ్యక్తి ప్రార్థన లేకపోవడం నిద్రపోతుతో కాబట్టి చివరికి శత్రువులతో సహవాసం చేసి తాగిపోయి మనం కూడా ఇచ్చారండి. తోడుకోవడం లేకపోతే ఇంకొకళ్ళు ఎవడో పక్కన ఎవడో ఇంటి పక్కోండి అది దేవుడు నమ్ముకుని మనం దేవుడు నమ్ముకుంటాం. ఆడకంటే మనం సాగతి చేసేవారు పోయి ఆడ ప్రభు దగ్గరికి తీసినాం. మనం కొద్దిరోజులు ఏం చేస్తామంటే అమ్మాయి ఆమె పడిపించాల కూడా ఆడపోదలుచుకుంటా పోయేదానికి ఏంటంటే నువ్వు ఎలా ఉండి కుటుంబం అందరినీ అని చెప్తాం. మనం ఆడే వెళ్ళిపోతే కానీ ఆడు మన దగ్గరికి తీసుకురాదు. అంటే ఆడు తెలుసు ఆవాసం చేస్తే ఆడేడు మాట్లాడుతుంది. అవుతారా? అవుతారు. అలాగే మన సహవాసం ఎలా ఉండాలంటే ఆత్మీయులతో ఉండాలి కానీ శరీర సంబంధమైన వ్యక్తులతో కాదు. శత్రువులతో సాంగత్యం చేస్తాడు. చివరికి ఎవరితో సహవాసం? ఎవరైతే యేసు ప్రభు సిలువ తీర్మానం చేసుకున్నారో వాళ్ళందరికీ వెళ్ళాడు మంట కాలుతుంటే ఆడతో కలిసి కూర్చొని ఏం చేస్తున్నాడంట? చలి కాల్చుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళ ఈ మధ్యాహ్న కాల మన సహవాసం శత్రువులతోరా యేసు ప్రభుత్వం? యేసు ప్రభుని సిలువేసిన వ్యక్తులతోరా? లేకపోతే మనము యేసు ప్రభుని నమ్ముకొని ఆయన ఆరాధించిన వారితో మన సహవాసం చేస్తున్నాం. మన సహవాసం ఏంటి? ఎలా ఉంది మన సహవాసం ఈరోజు? లోక సంబంధమైన సహవాసంగా ఉంటుందా లేకపోతే ఆత్మ సంబంధమైన సహవాసంగా ఉంటుందా? మనం ఎలా ఉంటుందో మనకు తెలుసు, మన అంతరాత్మ తెలుసు. ఒకవేళ మన చిన్న అబద్ధం అన్నా కానీ మన ఆత్మకి ఎత్తింటారు. ఎవరి తప్పు మాట్లాడుతున్నాం, అబద్ధం మాట్లాడుతున్నాం కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం దొరుకుద్ది. కానీ ఒప్పుకోవాలంటే సాధారణుడు ఒప్పుకోరాడు. ఎందుకు తెలుసా? ఇవన్నది పొరపాటే. కానీ ఒప్పుకోరాడు ఇంకా ఏమైపోతున్న నలుగురిలో చిన్నపుచ్చుకొని వస్తుంది. పొరపాటు ఒప్పుకోద్దు అంటాడు. సాతాను ఒప్పుకోరాడు. దేవుడు అంటాడంటే ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు ఏం పొందుతావు? కనికరం పొందుతావు దేవుడు. అంటే నువ్వు సాతానికి ఏం కావాలి? నువ్వు దేవుని కనికరం పొందకుండా దోమనికి విరోధంగా ఎడబాటుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. సాతాను కోరుకుంటాడు. దేవుడు అయితే నీవు నాతో ఉండాలని దేవుడు కోరుకుంటాడు. పశ్చాత్తాపంతో ఏడ్చాడు, ప్రలాపించాడు. ఏమైపోయాడు? దేవుడే నీవు నాతో నవలే శుక్రారు. ఎంత వాక్యం తీసుకుంటారు చాలా మంది. మీ జీవితంలో మళ్ళీ కావాలంటే దొరక వాక్యాలు చాలా ప్రశాంతంగా వాక్యాలు మేము చెప్పుకుంటున్నాం దేవుని సన్నిధిలో. శుక్రవారం ఉపవాస ప్రార్థనలో
ఇద్దరు వ్యక్తుల ప్రార్థన గురించి ఆవిడ పోయిన మన శుక్రవారం అహంతో చేసిన ప్రార్థన అన్నిటికీ అడిగిన అహంతో ఉన్నాడు మనిషి ప్రార్థన అంగీకరించడానికి తనను తాను తగ్గించుకున్నాడు విధేయత కలిగి రొమ్ము కొట్టుకుని ఏడ్చాడు వాడు డబ్బు కొట్టుకున్నాడంటే వాడు రొమ్ము కొట్టుకున్నాడు దేవుడికి మేము వచ్చేసి ఇచ్చేసాను రొమ్ము కొట్టుకున్నాడు అన్నప్పుడు వాడేమయ్యా పాప నేను దాన్ని అంగీకరించాడు తగ్గించుకొని విధేయత కలిగి ఏడ్చి ప్రలాపిస్తే అతని కంటే అతను నీతి కొట్టాడని దేవుని చేత తీర్పు పొంది ఇంటికి వెళ్ళాడు నాకు అంతే కదా వాక్యం లాస్ట్ వాక్యం అది చక్కటి వాక్యం ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మంచి మంచి వాక్యాలు స్వచ్ఛమైన వాక్యాలు కల్తీ లేని వాక్యాలు వాక్య ద్వారా బోధించడమే అనేక కర్తవ్యం దేవునికి ఇస్తారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం లాస్ట్లో మాట్లాడతాం ఈ బైబిల్లో ఏదైనా తీసేసినా ఏదైనా కొన్ని కలిపినా ఈ బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ కూడా ఏమైనా వస్తాయంట శాపం వస్తాయి. ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో తీసిన ఎడల ఈ కలిపిన ఎడల కూడా రెండు ఉంటాయి సార్ చదువు దాని కింద వచ్చిన వ్రాయబడిన తెగుళ్ళు ఈ గ్రంథంలో ఎవడైనా దీంట్లో తీసేసినా మరి ఒక కలిపినా వాక్ చేసేవాడికి ఏ సంభవిస్తుందంట ఈ బైబిల్లో రాయబడిన తెగుళ్ళన్నీ కూడా దేవుడు వానికి కలగజేయని కాక అన్నాడు దేవునికి ఇస్తాం. అప్పుడు మొదలు చేసి దేవుని పరిశుభ్రత అందుకోవడం మంచిదా ఉన్న వాక్యాన్ని ఉన్నలా ఉన్నతిగా చెప్పి మీ చేత కష్టమైన నష్టమైన మాట అనిపించుకోవడం మేలా ఏది మేలు మీరు మాట్లాడడానికి బాధనే ఉన్నదాన్ని ఉన్నట్టుగా బోధించడమే మేలు మీకు మేలే నాకు మేలు లేదాన్ని ఉన్నట్టుగా కల్పించి అయ్యే దుర్బోధనంటే ఏం బోధన దుర్బోధన దేవునికి స్తోత్రం హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా నా రెండు చేతులకి మీ నమస్కారం చేస్తున్నాను. మీరు ఇచ్చే సోళ్ళు మీ కోసం రూపాయలు కాదు కోసం కాదు కానీ మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మీరు సిద్ధపడుతున్నారు మీ భర్త కోసం ప్రార్థన చేయండి ఉపవాసం ఉండండి కన్నీరు కాకండి మీరున్న చోట మీ పిల్లలు ఉండాలని చెప్పి కన్నీరు ముందీరుగా ఏడ్చి ప్రలాపించి ప్రార్థన చేయండి. అది మనకి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు ఉంది ధరంతో బంగారం ఉందని అనుకుంటున్నావేమో కానీ ఇదంతా నీకు ఏది శాశ్వతము కాదు. దేవుడు ఇచ్చిన బిడ్డల కోసం నువ్వు వెళ్ళిపోగేస్తున్నావు కానీ ఈ బిడ్డలు అనేపోతే నరగానికి పోతే సంతోషించేది అక్కడ కాదు ఆడవలసిన పరిస్థితి వస్తుంది. అక్కడ మన బిడ్డల కోసం ఆడకూడదండి ఎక్కడే మన బిడ్డల కోసం ఏడ్చి ఉపవాసం ప్రార్థన చేయాలి. అందుకే ఉపవాస కన్నీటి ప్రార్థన దేవునికి స్తోత్రం. ఇవేదో ప్రార్థన వస్తే నాకు ఉపకారం అని కాదు నేను వస్తే నీకు ఉపకారం అని కాదు. ఎవరి మట్టికి వాళ్ళు మోకరించి అమ్మ నా కోసం ఆడద్దు నీ కోసం నీ పిల్లల కోసం ఆడబట్టు ప్రార్థన. రామకుమారి గారు 2-3 వారాలు గతించి చాలా ప్రార్థన రాలేకపోతే మీ ఎడలో ప్రార్థన పెట్టుకుని అంత రావాలక్కర్లేదు చెప్పండి సార్ మీరే చెప్పండి రావాలి వద్దా మరి మీరు ఎవరు రాకపోతే మరి ఆవిడ వస్తుందా ఆవిడ వస్తుందే రాదనట్లేదు రావాలి కదా అందరూ మనం అన్నారు కదా మరి మీ ఇంటికి ఆవిడ వచ్చినాడు మా ఇంటికి మనం రావాలి ఆవిడ క్షేమాన్ని కూడా మనం ప్రార్థన చేయాలి మన క్షేమాన్ని కూడా ప్రార్థన చేస్తుంది కదా మరి వింటున్నారు ఈ చేతుడు వింటారు చేతుడు విడిచిపెట్టేస్తారు గడప పడుతుంది వెళ్ళిపోతుందా మరి మగవాళ్ళు ఎత్తి రావట్లా ఇది మప్పుడు ఇది 2వ సారి అడుగుతున్నాను పోయిన వారం కూడా అడిగారా లేదా అడిగారు. దేవునికి స్తోత్రం. మంచిది కాదు ఇంకేదో మిమ్మల్ని ఏమో అప్పడలేదు ఎవరు అప్పగిందా మరి ప్రార్థన పెట్టుకున్నావు తక్కువ 200 అడుగు దేవుడిని అడిగింది ఆవిడ అడగలా ఏం కలుగుతాడు ప్రార్థన అడిగింది. యేసు ప్రభు కూడా అదే అడిగాడు అయ్యా ఈ రాత్రి నాకు సోదరు వస్తుందో నీ సోదరులో ప్రవేశించకుండా ఉన్నట్టు మీరు ఏం చేయమన్నాడు వెలుగులు ప్రార్థన మనకు అందరినీ కోరుకున్నది ప్రార్థన 7 వారాల ప్రార్థన ఎందుకంటే కోరుకున్నది అందరికీ ప్రార్థన చేయడానికి అంతే తప్ప పాటలకి ఏదో 5,000-2,000 కాలు ఇచ్చేసి శుభ్రాన్ని భోజనం పెట్టి తిని తిరుగుకోవడం కోసం కాదండి. మనం అందరం కలిసి ప్రార్థన చేయాలి. 10 గంటలు ఉంటేనో పప్పు తినబడుతుంది అవునా కదా మాట్లాడలేదు చాలా మంది గుడి చేయాలంటే ఏం కావాలి 10 గంటల పైన కప్పు ఉండాలి 10 గంటల పైన ఉండాలి చుడుదల పిండి కొట్టి ఉండాలి దానికి కప్పు నిలబడుతుంది అంతేకాని ఒట్టికలతో కప్పు ఎక్కడైనా నిలబడతా అలాగే నేను ప్రార్థన చేసేసి ఆవిడ పెట్టింది తెలిపోతారు ఉపయోగం ఏంటి అంటే కర్రలు అనేవి మనందరం ఒక కర్ర మనందరం కలిసి కుప్పి తయారు చేయండి మనందరం కలిసి ఒక కుటుంబం కోసం ప్రార్థన చేయండి కుటుంబం కూడా ఏ సోదరులు పెట్టుకున్నారో ఆ ప్రార్థన మన వెళ్ళి కలిసి ఏడుస్తాను ఆ నీ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి వద్దా బాకీ ఉండిపోతాను మీరు అందరి బాకీ నాకు చాలా బాకీ అయిపోయింది 2 వారాలు రాదు 2 వారాలు ప్రార్థన బాకీ మీరు గుర్తుపెట్టుకోండి డబ్బు అంటే కనబడకపోవచ్చేమో కానీ డబ్బు కనబడవచ్చు ఇది కనబడకపోవచ్చు కానీ ఇది మాత్రం బాకీల సంగతిలో కూడా రాయబడి ఉంటారు. ఇది ప్రార్థన మీరు రాలేదు ఆవిడ ఇంటికి ఎందుకు రాలేదు ఆవిడ మిమ్మల్ని ఏం చేసింది ఎందుకు రాలేదు ఆవిడ పనిలాగా వచ్చిందా మీ ఇంటికి ఆవిడకి పని ఉంది కదా మీకులాగా
అలాగే మీకు ఈరోజు పని ఉండదు, ఇదే సాగు చెప్పాడు ఇంటికి రావట్లేదు, రేపు పొద్దున్న మీ ఇంటికి రావట్లేదు రావట్లేదు సాగు చెప్పి ఇంటికి రాకపోతే మీ చిన్నదారు చెప్తారు. ఒక ఊళ్ళో ప్రెసిడెంట్ గారు ఉండేవారు. ఆ గ్రామంలో ఎవరింటే కార్యక్రమం జరిగిన ప్రెసిడెంట్ గారు తన చేతికర పంపించేవారంట. ఏమనిపించేవారంట? చేతికర. అంటే ప్రెసిడెంట్ గారు అయ్యారు రాకపోయినా చేతికర ఇంటికి వెళ్తే అయ్యారు వచ్చినట్టు లెక్క అనమాట. అర్థమవుతుందా? అయ్యారు వచ్చినట్టు లెక్క అక్కర. అప్పుడు గ్రామాంతా ఆలోచించారంట, ఎవరింటికి ఆయన రాడు కదా, ఎవరింటికి వచ్చి విధులు తింట కదా మరి. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు అబ్బాయి అమ్మాయి పెళ్ళి అవుతుంది ఊళ్ళో. ఇప్పుడు ఊరంతా రావాలా వద్దా? రావాలి. రాకపోతే ప్రెసిడెంట్ గారు పొద్దున్న ఇబ్బంది పడతాడేమో ఏదైనా కార్యక్రమం గురించి అని చెప్పి అందరూ ఏం చేశారంటే తెలివి గారు కొంతమంది అందరూ తెచ్చాడు ఉండరు, అంత తెలివి వాళ్ళు ఉండరు, ఒకటి అటు ఇటు ఉంటారు కదా. వెనకలు కావాలి మంచి చెప్పి మీకు చెప్తాను చాలా సార్. అన్నయ్య మునగశెట్టి గారి 10 రకాల కాళ్ళు ఉంటాయి, అందులో 2 పెద్దవి 2 చిన్నవి కలిపి కడతారు. 4 పెద్దవి కట్టినా ఎవరు కొట్టాడు, 4 పొట్టి కట్టాడు, ఎవరు కొండో ఎవరు ఉండిపోతే అని చెప్పి 2 పెద్దవి 2 పొట్టి కడతారు. అలా తెలివైందని పెట్టుకొని కలిపి పెళ్లి చేస్తూ ఉంటారు. దేవుడు కూడా అంతే, 3 తెలివైనది పెళ్ళ తెలివితేటలు తక్కువ ఉంటాయి, పెళ్ళ తెలివైందంటే 3 తెలివితేటలు తక్కువ ఉంటాయి. వాడు పెట్టాడు వాడికి మంచి ఒకటి కడతా ఉంటాడు దేవుడు అని చెప్పింది. అని చెప్పి నేనేం చెప్పాను, దేని మాకు వచ్చింది విషయం కర్ర గురించి వచ్చింది. అర్థమైంది. ఈ కర్ర అందరూ కర్ర పంపించాడు, అందరూ కలిసి ఓ పెట్టి మొత్తం అన్ని కలిసి ప్రెసిడెంట్ పంపించారు. సరిపోయిందాడు తేడా సరిపోయిందా లేదా? మాట్లాడలేదు. భోజనం చేసాడు, అడబడి చేసాడు, గ్రామాంతా భోజనం వస్తారు, తీరా చూస్తాడు గుర్తేంటి కర్ర అడితే కర్ర వస్తుంది. ప్రార్థన రాకపోతే పొద్దున్న నీటి ప్రార్థన కూడా అలాగే ఉంటుంది. అవునే కదంటారా? కత్తిపట్టు ఉంటే కత్తుడు పోతాడు తప్ప అది ప్రార్థన అనేది ఉండదు. అదే కత్తి గురించి ప్రార్థన గురించి చెప్తా ఉన్నాను, అవి ప్రార్థన కూడా వచ్చేసి దేవుడికి స్తోత్రం. అర్థమైందండి? అవును నాకేమైంది మీకు చెప్పని ఆవిడ ఏం చెప్పలేదు కుదురా, మీరు చెప్పరా కర్తవ్యంగా చెప్పాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమైందంటే శత్రువులతో ఏం చేస్తున్నాడమ్మా? శత్రువులతో ఏంటి? శత్రువుతో సహవాసం చేశాడు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి దిగి వచ్చేసాడు. తర్వాత 6వ మాటకు వచ్చేద్దాం, 6వ పెట్టలోకి వచ్చేద్దాం. ఇప్పుడు 5 అయిపోయింది, 6లోకి వచ్చేద్దాం. త్వరగా ఇంకా టైం లేదు అందుకోసమే. చూడమ్మా 6వ మాట 26:70. అందుకతడు ఏమన్నాడు? సింధంత ఏమన్నాడు? నేను అక్కడ ఉండలేదు, నువ్వు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అన్నాడు. ఎవరంట ఈ మాట? పేతురు అన్నాడు. నీకోసం ప్రాణం పడతారన్న పేతురు చివరికి వచ్చాడు. ఏమన్నాడంట? అతను ఎవరో నేను ఎరగను అన్నాడు. మరి కొంచెం వెళ్ళేటప్పటికి మరో మాట కనబడుతుంది. ఆ 6 గంటలోనే 72వ వచనం కూడా చదువు. ఆ మనిషిని నేను ఎరగనని మరలా చెప్పాడంటాడు. ఆ మనిషిని రెండోసారి అడిగితే రెండోసారి కూడా మళ్ళీ అలాగే చెప్పాడు. ఆయన ఎవరో నేను ఎరగనన్నాడు. మళ్ళీ కొంచెం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 3వ సారి అడిగాడు. 74వ వచనంలో చూడు. అందుకతడు ఆ మనిషిని నేను ఎరగనపోరంటే ఎన్నిసార్లు మీరు నన్ను అడుగుతారు? అమ్మా ఆ మనుషులు ఎవరు నాకు తెలియదు, మరో చెప్పలేదు మాట్లాడుతున్నా. మీరు ఎన్నిసార్లు నన్ను అడిగి వాదిస్తారు మీరు? ఆ మనిషి ఎవరు నాకు తెలియదు. అది ఇప్పుడు ఏం చేయడం మొదలెట్టాడంట? బొంకడం మొదలు పెట్టాడంట. అర్థమైందా? యేసు ప్రభు తెలుసా తెలీదా? తెలుసు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? తెలియదు అన్నాడు. అడిగితే ఏమంటారు? ఏమంటారు? ఉన్నదాన్ని లేదని చెప్పి బొంకడం అంటారు. అవునా? మాట్లాడలేదు. ఆఖరి వచ్చేవాడికి ఏమవుతున్నాడు? ఇక్కడ బొంగుతున్నాడు. అతను ఎవరో నాకు తెలియదని బొమ్మలు చెప్పారండి. అయినా మీరు పదే నన్ను అడిగి విసుకెళ్తున్నారు. అతను ఎవరో నాకు తెలియదని ఇప్పుడు ఏం చేస్తాడంటే బొంకడం మొదలెట్టాడంట. నేను కూడా చూస్తాను బొంకుతున్నాడు, బొంగుతున్నాడంట. అని అన్నమాట అనలేదని బొంగుతా ఉన్నాడంట. ప్రియమైన వారులారా, ఈ అబద్ధాలు ఎక్కడికి వచ్చినాయి? ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయి? 6వ పెట్టికి దిగుబడి. అంటే ప్రార్థనాపరుడు యథార్థంగా ప్రభుత్వం నడిచినటువంటి వ్యక్తి ఒక్కొక్క పెట్టు తిరిగారిపోతూ చివరికి వచ్చేటప్పటికి ఆయన ఎవరో నేను ఎరగరు. మీకు చిన్నదారు చెప్పాలి, మీరు ఎరగలుగుతాను. 50 రోజులు 6 రోజులు కంగారు పడతాను. ఏడు పెట్టు గుర్తొచ్చరికి వాక్యం వాడుతున్నాం. ఇంకోటిలో ఉన్నట్టు
ఒకసారి ఒక ఆమె యేసు ప్రభు నమ్ముకున్న ఇంటికి చుట్టాలు వచ్చారండి. చుట్టాలు వచ్చారు, అమ్మాయిని చూడటానికి చుట్టాలు వస్తున్నారు. మరి ఆ అమ్మాయి చుట్టాలు వచ్చినప్పుడు ఆయన అన్ని మరొకటి మనుషులని చూస్తారు కదా, అబ్బాయి నడిపించడం ఇంకా నడుస్తుందా లేదా, పిల్లకైనా అవుతారం ఉందా, ఇవన్నీ కూడా నడిపి చేస్తున్నారు. ఈలోగా ఇంటికి తలబడి చేసేసిందంటే ఫోటోలన్నీ పట్టుకొచ్చేసి మంట మీద కట్టేసి కట్టేసి ఎక్కడ ఒక ఫోటో ఇంకో ఫోటో ఇంకో ఫోటో ఇంకో ఫోటో, ఆ ఇంట్లో ఎన్ని రకాల ఫోటోలు ఉన్నాయో అన్ని రకాల ఫోటోలు వర్షెట్ కింద తీసేసి అటు కొట్టి ఇటు కొట్టేసి మంట కింద పెట్టింది. ఎంత అడుగులు కూర్చోసి నేను కూర్చొని చూస్తానే ఉన్నాయి. ఏంటి అని మంచి ఎలా తీసేస్తుంది ఎందుకని అనుకున్నాను, మనసులో అనుకున్నాను కానీ అడిగితే ఏమనుకుంటారో, మనసు అడగాలనిపిస్తుంది, అడిగితే ఏమనుకుంటారో. అవునే కదంటారా, మనం వచ్చిన పని మనం చూసుకోవాలి కానీ అవన్నీ మనకెందుకు, అవునే కదా. సరే చూసిన తర్వాత ఆడ అన్నారంట మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారమ్మా అంటే లేదండి. భక్తి పనులు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, కూతురు పెళ్లి కోసం ఏమైందన్నాడా, ఉన్న ఫోటోలన్నీ యేసు ఫోటోలన్నీ మంట కింద పెట్టేసి మేము యేసు ప్రభువుని నమ్ముకున్నదండి. చిన్న అబద్ధం వాడు పెళ్లి చేశారు. ఆ పెళ్ళి ఏమైంది, పెడాలు అయిపోయింది. పెళ్ళి ఉందంటే పెళ్లి పెడాలు అయిపోయింది. కారణం ఏంటో తెలుసండి, మనం ఉన్నది లేనట్టు లేదన్నట్టు దేవుడు మనుషుల దగ్గర మొక్కొచ్చు కానీ దేవుడి దగ్గర మొక్కకూడదు. నువ్వు దేవుడు నమ్ముకున్నావు, మొక్క ఏం తీసుకున్నావు, ఇంట్లో వేసి మొక్క పెట్టావు, చుట్టాలు వచ్చినప్పుడు ఏం చేసావు ఏది తీసి కట్టగట్టు మాటగా చెప్తావు. దేవుడికి తెలీదా, నువ్వు చేసేది మంచి పని కదండి, దేవుడికి తెలీదా. పాటలు కదా అమ్మ ఏం పని అమ్మా మంచి పని కదండి, పాటలు ఏమవుతాడు మాట్లాడలేదు మీరు కట్టాడు. మీ కొడుకు నెలకెళ్ళినప్పుడు మా గుమ్మలతో ఒకటే మాకు ఏంటయ్యి మూడు గుమ్మడిగా కనపడతాయి, ఎన్ని ఆటంతో ఇంట్లో మూడు గుమ్మడిగా కనపడతాయి. 7,000 నిమ్మకాయలు మరి ఏది కట్టుకుంటారు నాకు అర్థంగా. ఆ పట్టి మూట కట్టింది ఎరగొట్లో కట్టి కడతా ఉంటారు. ఏమవుతుంది ఇంటికి నగరంలో ఉంటుందంట. ఎందుకంటే ప్రభువుని నమ్ముకొని ప్రభువులు బలంగా ఉండేవాడు ఎలాంటి పనులు చేస్తారంటే చేయరు. మీరు తిట్టిన పనులు మీకు అందరికి దండం. ప్రభువుని నమ్ముకుని పరిపూర్ణంగా ఉన్నవాడు ఎలాంటి పనులు చేయకూడదు, చేయరు. ఎందుకంటే సగం అడ్డు సగం విట్టేసిన వాళ్ళు ఏం చేస్తారంటే కొంత అడ్డు కొంత ఇంటి మీద ఉంటారు. అవునే కదంటారా, మాట్లాడలేదు మీరు. అది చర్చలు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే చర్చి కట్టిన ప్రార్థన వస్తాం మంచిదే, ఇంటికి వెళ్ళి మొట్టమొదటి దర్శనం ఇచ్చేది అదే దర్శనం వస్తుంది. ఓ ఇంట్లో అదో ఫోటో అదోలాంటి ఫోటో కోతి ఫోటో బేతడ ఫోటో ఇలాంటివి కనపడతా ఉంటాయి. అంటే మింగేస్తాను అన్నట్టుగా ఉంటుంది. ఇది ఇలాంటి సాతాన్ని ఆడబెట్టుకుంటారా, ప్రార్థన లేని పెట్టుకుంటే సరే సరే, ప్రార్థన ఉన్నవాడు కూడా ఈ సైతాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. కావాలని నువ్వు ఆహ్వానిస్తున్నప్పుడు ఆడేం చేస్తాడు, రారాబాబు కావాలకి ఇంట్లో రారా నువ్వు ఆహ్వానిస్తుంటే ఆడికి బయటకి ఎందుకు వెళ్తాడు, ఆహ్వానించి వెళ్తాడా ఏమన్నా అది బయట తరివేమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నాడు, ఆదిత్యం ఇచ్చి లోపల కేకేస్తున్నాం, ఇది కూడా పెట్టుకు. ఇలాంటివి మనం పెట్టుకోకూడదు. మీరు తిట్టుకున్న బాధలు కానీ నేను చచ్చిపోయిన పాత్ర పడినప్పుడు ఇలా అనేవారు, అది నిజంగా చెప్పి మీరు అనుకుంటారు. తర్వాత ఇప్పుడు పిక్చర్కి ఒప్పుకోవచ్చు, తర్వాత అదే ఒప్పుకుంటారు కదండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. యథార్థం మాట్లాడుతున్నప్పుడు కొంతమంది కొన్నిసార్లు నొప్పిస్తూ ఉంటుంది మనసు. నొప్పించిన మనసు కొంత రోజుకి ఆ నొప్పించిన వాక్యం మళ్ళీ ఒప్పిస్తుంది. దేవుడికి స్తోత్రం. 7వ సార్లు వచ్చేటికి ఏమైపోయిందంట, బొంకే పరిస్థితి వచ్చేసింది. నీ కోసం ప్రాణం పెడతానన్న వాడు ఇప్పుడు ఆయన ఎవరన్నా ఎరగడు. అయితే అప్పుడు యేసు ప్రభు కూడా మాట్లాడతాడు, ప్రభువా నీ నామములో మేము అద్భుతాలు చేస్తాం, నీ నామములో మేము ఎంతతో గొప్ప కార్యక్రమాలు చేస్తాం అంటే నువ్వు ఎవరో నేను అన్నాడా లేదా. అవన్నీ చెప్పాలంటే లేట్ అయిపోతుంది. అంతే కానీ చెప్పను, ఊరికే మాట చెప్పేస్తున్నాను. నువ్వెవరో నేను జరగనంటాడు. ఇప్పుడు ఆయన నువ్వు ఒప్పుకోకపోతే పొద్దున్న నేను ఆయన ఒప్పుకుంటాడా, ఒప్పుకోడు. మరి వాళ్ళ వాళ్ళ ఇంటికి రాకపోతే పొద్దున్న ఇంటికి వస్తుందా ఒకటి మాట్లాడుతుంది. అలాగే అంచేత మరి ఒప్పుకోవాలి. అర్థమైందండి, మరి ఒప్పుకోవాలి, ఉడిపెట్టాలి, కలిగిలో పోతాను. నేను యాదో మాట అదే చెప్తాడు. బొంకే గడికి వచ్చేసాడు. అబద్ధాలంటే అసలు రాకూడదు. యేసు ప్రభు దగ్గర అబద్ధాలు అనేది రాకూడదు. అబద్ధాలకు తొలగినవాడంటే సాతాను గడు. అర్థమైంది మీకు. అబద్ధాన్ని మాట్లాడించేవాడు ఎవడండి, సాతానుడు మాట్లాడతాడు. యేసు ప్రభు సత్యం మాట్లాడతాడు. బరబ్బోసారి వచ్చాడు, యేసు ప్రభు నీ వెనకాల 3 మంది తొట్టలుగా వచ్చేస్తారు జనం, నువ్వు ఎక్కడున్నాడు జనం తొండలు వచ్చేస్తారు, అద్భుతాలు చేస్తున్నావు, ఆశ్చర్యకరం చేస్తున్నావు, నీకేం జనమనం ఉంది, నాకేమో ధనమనం ఉంది.
నాతో నువ్వు చేయగలిగితే రాజ్యం అంతా కూడా మనం హస్తగతం చేసుకుందాం, నాతో చేయగలమన్నాడు. ఎవరో బరబ్బా. అవునండి, నాతో చేయగలమన్నాడు యేసుప్రభు. అప్పుడు యేసుప్రభు ఎవరో తెలుసా? బరబ్బా, నీ కోసం అవసరం ప్రాణాలు ఇస్తారు కానీ నీతో చేతులు మాత్రము కాకూడదన్నాడు. కలిపాడా? అవకాశం కోసం కలిపాడా? అవకాశం వచ్చినా కానీ పేతుడు అవకాశం వచ్చిన యేసుప్రభు బరబ్బాతో చేతులు కలపలేదు, కానీ అవకాశం చూసి పేతుడు మాత్రము శత్రువులతో ఏం చేశాడంట? చేతులు కలిపాడు. పేతుడికి యేసయ్యకి ఉన్నటువంటి తేడా అంటే ఏమైనా మొట్టమొదటి ఒక ఆత్మీయ కూడా తర్వాత 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 6 స్టెప్ వచ్చేటప్పుడు ఏమైపోతుంటే బొంకే పరిస్థితికి వచ్చేసాడు. అవునా? ఈ బొంకాడు వాడు ఎవడో నాకు తెలియదు అన్నాడు. అంతలో యేసు ప్రభు చూడమ్మా, అదే వచ్చి కింద బొంకుతున్న సమయంలో ఏమొచ్చింది? నేను ఎరిగినని చెప్పి చెప్పించుటకును ఒట్టు పెట్టుకున్నటకును మొదలు పెట్టాడంట. ఏంటంటే చెప్పించడమా ఒట్టు పెట్టుకోవటం, తల్లితోడు యథార్థం, నా మీద ఒట్టు నీ మీద ఒట్టు చూడండి కూడా పెడతా ఉంటారు కొంతమంది. కానీ ఈ అబద్ధాలు కప్పుకుని చూడడం ఏం చేస్తాడు? ఇక్కడ ఒట్లు పెడుతున్నాడు అంటే పెట్టి వెంటనే కోడి కూసింది. ఎప్పుడైతే అన్ని ఒట్లు పెట్టుకుని బొంకి లేదు పెరగలన్నాడు, అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? అందరూ నీ వరకు అభ్యంతరపడని నేను అభ్యంతరపడినటువంటి వ్యక్తిని ముమ్మారు నువ్వు నన్ను ఎరగలని చెప్పిన తర్వాత కోడి వస్తుంది ఈ రాత్రి అన్నాడు. యేసుప్రభు అన్న మాట ప్రకారం నేను ముమ్మారు బొంకిన తర్వాత ఒట్లు పెట్టుకున్న తర్వాత ఎరగనన్న తర్వాత శాశ్వతంగా ఇంతో కట్ అయిపోయిన తర్వాత కోడి కూసిందంట. కూసిందా? వెంటనే చదవండి బైబిల్, రాయలు చూడొద్దు. వెంటనే కోడి కూసెను. కోడి కూసింది కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పదవని యేసు ప్రభు అతనితో అనిన మాటలు పేతురు జ్ఞాపకం చేసుకున్నాడంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమిటది? మొట్టమొదటి స్టెప్లో యేసు ప్రభు ఏమైతే అన్నాడో పేతురుతో ఆ మాటలు పేతురికి ఏమొచ్చినాయంట? జ్ఞాపకం వచ్చినాయంట. కోడి కూసేటప్పటికి పట్టుకున్న దేవుడికి తిందండి. ఆ రాత్రి అంతా పేతురు ఏముంది? సాతాను ఎండకైపోయాడు. ఆ రాత్రి అంతా ఏం చేశాడో పేతురికి తెలియదు. యోధ కూడా యేసు ప్రభు శిష్యుడే. యోధ ఏం చేశాడో యోధకి తెలియదు. పేతురు ఏం చేశాడో పేతురికి తెలియదు. శిలువను యేసు ప్రభుని కొడతా ఉంటే తిడతా ఉంటే తండ్రి వాడు ఏం చేస్తున్నారు అనేది ఆ బాడీలో ఉంటారు. యేసు ప్రభు ఏ బాడీలో ఉన్నాడు? కత్తిమట్టుకుని బాడీలో ఉన్నాడు. వాడికి తెలియదని సమర్థించి వెళ్ళిపోయాడు. తెలియదని సమర్థించి కొన్ని విషయాలు వాళ్ళకి తెలియక చేస్తున్నప్పుడు దాన్ని ఏం చేయాలంట? ఒప్పుడు విడిచిపెట్టాలి. వాళ్ళకి 10 సార్లు తెలుసుకోకుండా తెలియకేదో చేసాం అయిపోయింది. దాని జోలికి మన అనికే గడపడు ఎదరికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఏం చేశాడంటే 7వ మెట్టుకు చూద్దాం. ఆకారం మెట్టులో వచ్చేసాం. 7వ మెట్టుకు వచ్చాడు. 6 స్టెప్పులు పడిపోయాడు కిందకి. యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి చివరికి ఎక్కడికి వచ్చాడంట? ఒట్లు పెట్టుకుని ఎక్కడికి వచ్చేసాడు. దేవుని భయభక్తులు కలిగిన అవసరం ప్రాణాలు ఒట్టు పెట్టుకోవడం ప్రయత్నం చేయరు. ప్రమాణం చేయడానికి ప్రయత్నం చేయరు. అబద్ధాలు నిజంగా ప్రమాణం చేయడానికి వీల్లేదు. లేదు దాన్ని ఉన్నట్టుగా పుట్టించి మాట్లాడటానికి వీల్లేదు. ఆ మాట మాట్లాడే సాధారణ ప్రేరణ వల్ల తప్ప ఆత్మ ప్రేరణ అలాంటి వాటిని తీసుకుని రాదు. పేతురు జీవితంలో 7వ మెట్టు మనం చూద్దాం. ఎలా తర్వాత సేవ చేశాడు. 6 మెట్లు పడిపోయాడు కదా. యేసు ప్రభు దూరమైపోయాడు కదా. మళ్ళీ తర్వాత సేవ ఎలా చేశాడు? పేతురు నువ్వు నన్ను ప్రేమించి పడి మీద సగం కట్టు అన్నప్పుడు దేవుడు తన చేతుల నుంచి అభిషేకించినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రసంగం చేసేది. ఆ తర్వాత సంగతి. ఇప్పుడు 7వ మెట్లో ఏం చేస్తాడో చూద్దాం. ఎంతవరకు నేను చదువుతాడు జాతి ఎవరిలో కూతుడిగా. అమ్మా మొట్టమొదటి మాట మొట్టమొదటి అహంకారము రాసుకోండి. మొట్టమొదటిది అహంకారము, రెండవది ముద్రమొత్తు, మూడవది ప్రార్థనలేమి, 4వది వ్యాసధారణ, 5వది దూరముగా ఉండి వెంబడించడం, 6వది శత్రువులతో సహవాసం చేయటం. 7వ సబ్జెక్ట్ చూసి ముగించేసుకుంటాం. 2-3 నిమిషాలు. 7ది కూడా చూద్దామా? చూడండి 26, 75 చూసి ముగించేసుకున్నాం. 75వ వచనం. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పేదమని యేసు తనతో అనిన మాట
తనతో ఆడిన మాట పేతురు జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి గుండెలు బాదుకొని ఏడుస్తా ఉన్నాడండి. చూడండి ప్రియమైన వాళ్ళ, ఎప్పుడైతే తాను పట్టుకున్నది విడిచిపెట్టి వెళ్ళిందో సంతకాడ యేసుప్రభు ఏం చెప్పాడు దాన్ని ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకున్నాడు. వీడు సంతాపపడి ఏడ్చే టయానికి యేసుప్రభు శిలువను మోసుకుంటే వెళ్తా ఉన్నాడు. బాగా గుర్తుపెట్టండి, శిలువ శ్రమలో సోడు లేడు, యేసైతో సహోదరుగా లేడు, అంతవరకు ఉన్నాడు. కానీ అక్కడి నుంచి ఒక్కొక్క స్టెప్ 6 స్టెప్లు దూరం అయిపోయి 6వ స్టెప్లో తెలుసుకున్నాడు, అయ్యా నేను అంత తప్పుగా చేశాను అయ్యా, ఇదంతా నాకు తెలియకుండా ఎలా జరిగిందయ్యా అని చెప్పి నీతిమంతుడైన యేసుని గురించి తెలియదని చెప్పి పొంకి 3 సార్లు అబద్ధాలాడి అబద్ధ ప్రమాణాలు చేసి ఏం చేశాడు. అప్పుడు అక్కడతో వెళ్ళిపోవడానికి కూడా పేదలు చెడతా అక్కడ ముగిసిపోయేది, కానీ వెళ్ళిపోలేదు. ఏం చేశాడు? పశ్చాత్తాపడి ఏడుస్తూ మొదలెట్టాడు. ప్రభువా, నాకు తెలియక చేసిన తప్పుదరని 6 రకాలుగా నేర్పడిపోయానయ్యా, ఒక్కొక్క మెట్టు ఎక్కవలసిన నేను ఒక్కొక్క మెట్టు దిగిపోయానయ్యా, అయ్యా నన్ను కనికరించయ్యా, ఈ రోజు నీ కొరకు నేను ప్రాణం పెట్టవలసింది పెడతానన్నటువంటి నేను ఈ మాట నెరవేర్చుకున్నావా తండ్రి? భూమి ఆకాశం గతించిపోయిన నా మాటలు నిరర్థకము కావాలి నువ్వు ఒకప్పుడు చెప్పవయ్యా, ఆ మాట నెరవేరించయ్యా. నేను అబద్ధికుడు మోసగంటే అబద్ధాలాడేవాడయ్యా, నన్ను కనికరించయ్యా. కన్నీరు గుండీరుగా ఏడుస్తూ రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ మోకాడు ప్రార్థనకు రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నాడు. జారిపోయింది, చేతుల్లో అవకాశం జారిపోయింది. ఇప్పుడు పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపంతో నువ్వు నేను ఏడుస్తుంటే యేసయ్య శిలువ మీద చూస్తూ ఉన్నాడు. నీ హృదయం పశ్చాత్తాపంతో నింపబడి ఉంటుందా, కఠినమైన రాయిగా ఉండిపోతుందా? ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో పేతురు ఆఖరి స్టెప్లో 7వ స్టెప్లో పశ్చాత్తాపం పడుతున్నాడు. 6 రకాలుగా నేను తప్పుదమ్ములు చేశానయ్యా, 6 రకాలుగా నేను మోసం చేశానయ్యా, ఆఖరికి అబద్ధాలు ఆడినయ్యా, మోసం చేశానయ్యా. అయ్యా నీవు నా యజమానుడు అని నీతో తిరిగిన కాలం అంతా నేను మర్చిపోయాను. నువ్వు ఎలాంటి అద్భుతాలు చేసావు, ఎలాంటి ఆశ్చర్యమైన కార్యాలు బాబాతో నువ్వు చేసావు, ఎంతమంది నువ్వు చేత అన్నం పెడితే అన్నం తినవాళ్ళని నీకు గుర్తుకుంటాను, అందులో ఏదో ఒకటిగా నీ వెరగమని నీ ఎరగలేదు ముఖ్యమైన నన్ను క్షమించని సంతాపడి ఏడుస్తున్నాడు. మోకాళ్ళు కన్నీటి ప్రార్థన చేస్తా ఉన్నాడు. నీవైన దేవుని బిడ్డ, ఈరోజు పేదలు పడిపోయినట్టు నువ్వు పడిపోలేదా? పేదల వల్ల నీవు కూడా ఎన్నిసార్లు పడిపోయావు, ఎన్నిసార్లు నోటి మాట ద్వారా కంట చూపు ద్వారా ఆలోచన ద్వారా ప్రార్థన చేయవలసిన సమయాన్ని ప్రార్థన చేయక తిని పడుకుని నిద్రపోలేదా? నీవైన దేవుని బిడ్డ, పేదల వల్ల సంతాపం పడతావా? తప్పిదమ్ములు ఒప్పుకొని విడిచిపెడతావా? దేవుడు కనికరించే దేవుడు, కృప చూపించే దేవుడు. ఈ మధ్యాహ్నకాల మనమందరము ఒక్కసారి మోకరిద్దాం. ప్రియమైన దేవుని పెట్టారా, ఒక్కసారి మోకరించుదాం, అందరం మోకరించుదాం. అయ్యా పేదల జీవితంలో 6 మెట్లు ఒక్కొక్కటిగా కోల్పోయాడు. నీవు ఒక్కొక్క మెట్టి ఎక్కాలని ప్రభు నూతన సంవత్సరాలు ఇస్తా ఉన్నాడు. ఒక్కొక్క సంవత్సరం నీ జీవితంలో దేవుడు పెంచుతా ఉన్నాడు. పాత సంవత్సరాలు నేను ఉన్నవాడు 2వ సంవత్సరంలో అనేక మంది నేను ప్రియమైన దేవుడు బిడ్డ. మరి ఈరోజు నూతన సంవత్సరంలో దేవుడిని అడిగి పెట్టించాడండి. నిన్నే కానీ భార్యనైనా నీ భర్తనైనా నీ పిల్లలైనా ఈ రోజు సజీవంగా క్షేమంగా ఉన్నారండి. యేసయ్య చేసిన అద్భుతం కదా, యేసయ్య చేసిన ఆశ్చర్యం కదా. నీవైన దేవుని బిడ్డ, ఈ నూతన సంవత్సరం దేవుడు నీకు ఎదిగించాడు. తిని తాగి సుఖిద్దామన్నా, రాజా నీ కోసమని బ్రతుకుతామన్నా, ఎవరి కోసమని బ్రతుకుతున్నావు? దేవుడు నీకు రాబో దేహాలు ఇచ్చాడు. ఈ దేహాలు ఆయన దేవాలయంగా చేసుకుని ఆయన నీలో నాలో ఉండాలని కోరుకుంటున్నాడు. మరి మన హృదయంలో దేవుడికి చూడటందా లేక సాధారణ చూడటందా? వాక్యాలు విను, వాక్యాలు అనుసరించు, నీ జీవితం దేవుడు ఆచరిస్తాడు. సంతాపడ్డాడు, సంతాపడి ఏడుస్తూ ఉన్నాడు, పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉన్నాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. అయ్యా నేను ఉన్నది వేరేట్లుగా వేసుకున్నట్లుగా మాట్లాడానయ్యా, నన్ను క్షమించయ్యా. పశ్చాత్తాపడుతున్నాడు. ఒక్క రోజు ప్రార్థన చేస్తాను, కాలు పుచ్చుకుని ఒక్క రోజు పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవాలయ స్తోత్రాలయ్యా.
పేదల జీవితంలో అహంభావం మొట్టమొదటి మెట్లు అహంభావంతో పడిపోయాడయ్యా. రెండవ మెట్లో నిద్రపోతుతో పడిపోయాడు తండ్రి. మూడవసారి ప్రార్థన లేనితో కూలిపోయాడయ్యా. ప్రార్థన అనే వాయిద్యం లేకుండా కూలిపోయాడు తండ్రి. నాలుగోదిగా వేషధారణ చూపిస్తూ ఉన్నాడు. ఇవేమి చేయలేని వాడు అని, తన శక్తివంతుడని, తన బలవంతుడని కత్తి తీసుకున్నాడు ప్రభు. కత్తి తీసుకున్నాడయ్యా. ప్రార్థించవలసిన నోటుతో పట్టుదగరంతో పట్టవలసిన చేతితో కత్తి ముట్టుకున్నాడయ్యా. తన ప్రార్థనలు ఏమే తన నిద్రపోతే తనలోన ఆహారమే. ఈ 4వ మాట వేసేదానిగా ఇప్పుడు ఐదో పెట్టు దూరంలో ఎప్పుడు జన్మించాం. నీతో సరైన ఒక్క నిమిషం నీతో ఉండకుండా ఉండలేనటువంటి వ్యక్తి దూరంగా ఉంటున్నాడయ్యా. ఈ రోజు నీ జీవితంలో మాకు ప్రియమైన దేవుడు బిడ్డ దూరంగా ఉండి వెంబడిస్తూ ఉన్నావా? ఒకప్పుడు ఏ విధంగా ప్రభువుని హత్తుకునే ఉన్నావు నీవు. ఈ రోజు ప్రభు విషయంలో ఎలా ఉంటున్నావు ఒక్కసారి నీకు పరిశీలన చేసి సాతాను నీలో పోయిన ప్రభుకి ఎడం చేస్తూ ఉంటాడు. సాతాను బలాత్మ దేవుడికి ఎడగా ఉండడానికి నిన్ను నేరస్తున్న దేవుడు బిడ్డ నువ్వు శత్రువులతో సహవాసం చేస్తున్నావు. ఆత్మసభలో సగానికి దూరంగా ఉండి శత్రువులతో సమీపంగా ఉంటున్నారు. శత్రువుల సహవాసం మనకి కూడదు. నీ తండ్రిని పిడుగుతులు గుంజాడు ఆయన. నీ తండ్రి నా తండ్రి మన తండ్రిని పిడుగుతులు గుంజారు దేవుడు బిడ్డ. మన పరమ తండ్రిని పిడుగుతులతో గుంజబడితో సహవాసం చేస్తున్నాడు. ఆయన గాయాలు చెప్పేవాడితో సహవాసం చేస్తున్నాడు తండ్రి. శత్రువులతో సహవాసం ఉండినట్టు తిరిగి ఏ వైపు చూడొచ్చారి అబద్ధాలు విడుదల చేయడానికి మొక్కుతా ఉన్నాడు. దేవుడు క్రియేట్ చేయడానికి మొక్కుతా ఉన్నాడు. 1కి 2 చేసి 4 కలిపి మాటలు వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 6వ మాట్లాడు 6 స్టెప్పుల కింద పడిపోయిన పేతురు ఏ విధంగా విడుదల పొందాడు, ఏ విధంగా తిరిగి రాగలిగాడు. సంతాపపడి ఏడుస్తున్నాడు. ఇక్కడ సంతాపపడి ఏడ్చి తన హృదయాన్ని వేడవని ప్రభు తల్లిదండ్రులు కొమ్మరించి తిరిగి తను ఏం కోల్పోయాడో తెలుసుకుని తిరిగి మళ్ళీ ప్రభు సన్నిధిలోకి చేరుకున్నాడు. ప్రభు కృపను పొందుకున్నాడు. ఈ నూతన సంవత్సరాన్ని హృదయ స్థితి అలాగొద్ద ఒక్కసారి ఆలోచించి తిరిగి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని బైబిల్ పట్టుకున్న చేతితో కత్తిని పట్టుకోక ప్రార్థన చేసే రోడ్డుతో లేకపోయిన మాటల నిందలు వేయక పేదలు లేదా పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడదాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడా నమ్మకమైన దేవానికి స్తోత్రాలయ్యా. ఇంతవరకు నీ సన్నిధిలో పేదలు తన యొక్క నిజ జీవితంలో 7 దిగదారుల మెట్ల గురించి ఈ రోజు చదివించామయ్యా. నీకు ఆనాడు పేదలే కదా ఈనాడు మేము కూడా అంతకంటే ఘోరాన్ని ఘోరాన్ని లోపల జీవిస్తున్నాము. ఆయన చిత్రంలో సాగత్యము విడిచిపెట్టాలనుకుంటున్నాం. అది మా చుట్టాలైనా రక్తసంబంధులైనా బంధువులైనా ఎవరైనా సరే శత్రువులతో సహవాసం చేయాలి, ఆత్మీయులతో సహవాసం చేయాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి. పేదలు పశ్చాత్తాపడ్డారు. పేదలు సంతాపంతో ఏడ్చి ఆయన తిరిగి వాళ్ళు కలిగినమంటారు. అలా ఈ రోజు ఎంతమంది కన్నీటితో ప్రార్థన పేదలు వాళ్ళు ఎప్పుడో సంతాపం ప్రభు చూపి గ్రామానికి విత్తబడిన వాక్యములు విత్తనము మా హృదయమైన పీడి పువ్వుల్లో పరిశుద్ధాత్మ నీరుని కట్టి 30 వారాలతో నీరోతులుగా ఫలించి వృద్ధి చెందినట్లుగా జీవించండి. అతనైనా వేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం. పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.